Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. సో మనం ఈరోజు 6th క్లాస్లో ఉన్నటువంటి లాస్ట్ యూనిట్ యొక్క టెక్స్టువల్ గ్రామర్ని చూడబోతున్నాం. సో ఇదివరకే నేను అన్ని వీడియోస్ చెప్పి పోస్ట్ చేస్తున్నానండి నా ఛానల్లో. టెక్స్టువల్ గ్రామర్ కావచ్చు, ప్లస్ అన్ని లెసన్స్ కూడా చెప్పి పోస్ట్ చేస్తున్నాను తెలుగులో. అవన్నీ కావాలనుకుంటే ఇందాక ఇంట్రడక్షన్లో చూపించిన విధంగా మీరు నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేసి ప్లేలిస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళారంటే ప్రతి ఒక్క వీడియో ఫోల్డర్ వైజ్గా క్లాస్ వైజ్గా ఉంటాయండి. సో ఈరోజు మనం వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే, మనసుంటే మార్గం ఉంటుంది సో అనేటటువంటి ఈ యూనిట్లో టెక్స్టువల్ గ్రామర్ని చూడబోతున్నాం. లెట్ us స్టార్ట్ దట్. ఫస్ట్ వన్, కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బై చూసింగ్ ద కరెక్ట్ ఆప్షన్స్. సో ఇక్కడ మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ఇచ్చినారండి. చూడండి, విల్మా రుడాల్ఫ్ వన్ 3 gold medals ఇన్. సో దేంట్లో ఆమె 3 gold medalsని గెలుచుకునింది అంటే రోమ్ ఒలింపిక్స్లో గెలుచుకునింది. ఓకే, రోమ్ ఒలింపిక్స్. నెక్స్ట్ సెకండ్ వన్, విల్మా ఈజ్ ఏ డాష్ డాన్సర్, స్ప్రింటర్, సింగర్, టీచర్. స్ప్రింటర్, వాట్ ఈస్ మీన్ బై స్ప్రింటర్? రన్నర్. ఓకే, షార్ట్ డిస్టెన్స్ పరిగెత్తే వాళ్ళని స్ప్రింటర్ అంటాం అనమాట. నెక్స్ట్, విల్మాస్ లెఫ్ట్ లెగ్ వాజ్ వీక్ బికాజ్ హర్ లెగ్ వాజ్ అఫెక్టెడ్ బై పోలియో. ఓకే, పోలియో వల్ల ఆమె లెగ్ అనేది ఎఫెక్ట్ అయ్యింది. సో ఆప్షన్ బి. సో బి బి బి. నెక్స్ట్, రాఫర్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు రన్. సో అతను కష్టంగా ఫీల్ అయ్యాడు పరిగెత్తడానికి. విత్ ఆర్టిఫిషియల్ లిమ్స్తోనా, లేదంటే యూజింగ్ క్రచెస్తోనా, ఆర్ విత్ బ్లేడ్స్ టైడ్ బిలో హిజ్ నీస్ అండ్ వేరింగ్ స్పైక్డ్ షూస్. ఎస్, ఆప్షన్ డి. బై వేరింగ్ దట్ స్పైక్డ్ షూస్ అతనికి పరిగెత్తడం అనేది కష్టంగా అనిపించింది. ఈ లెసన్లో ఉందండి, ఒకసారి చూడండి వీడియో కూడా. నెక్స్ట్, డెకత్లాన్ మీన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెకత్లాన్ అంటే మనకు ఇక్కడ గ్లాసరీలోనే ఇచ్చుంటారు చూడండి. See here. So decathlon means a competition in 10 events like, so these are all 10 events లో ఒక దాంట్లో 10 ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు అన్నమాట కాంపిటీషన్. సో హియర్ ఏ కాంపిటీషన్ ఇన్ 10 సెపరేట్ ఈవెంట్స్. ఆప్షన్ ఏ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వేర్ వాజ్ ద 1992 ఒలింపిక్స్ హెల్డ్? ఎక్కడ కండక్ట్ చేశారు 1992 ఒలింపిక్స్ అంటే? ద 1992 ఒలింపిక్స్ వర్ హెల్డ్ ఇన్ బార్సిలోనా. ఓకేనండి, BARCELONA, బార్సిలోనా. నెక్స్ట్, హూ ఆర్ ద 2 అథ్లెట్స్ మెన్షన్ ఇన్ ద టెక్స్ట్? సో ఈ లెసన్లో ఇచ్చినటువంటి 2 అథ్లెట్స్ ఎవరు అంటే ద 2 అథ్లెట్స్ ఆర్ విల్మా అండ్ రాఫర్ జాన్సన్. RAFER, రాఫర్ జాన్సన్. నెక్స్ట్, విచ్ కంట్రీ డిడ్ విల్మా బిలాంగ్ టు? విల్మా ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే విల్మా బిలాంగ్ టు అమెరికా, అమెరికాకి చెందినటువంటి పర్సన్ ఆమె. నెక్స్ట్, వాట్ వాజ్ ద డాక్టర్స్ రికమెండేషన్ టు ఇంప్రూవ్ విల్మాస్ లెగ్? విల్మాస్ లెగ్ నార్మల్ పొజిషన్కి రావడానికి ఏం చేయమని చెప్పారు డాక్టర్స్? ద డాక్టర్ రికమెండెడ్ రెగ్యులర్ మసాజ్ టు ఇంప్రూవ్ విల్మాస్ లెగ్. రెగ్యులర్ మసాజ్ చేయమని చెప్పారు. హౌ డిడ్ విల్మాస్ ఫ్యామిలీ హెల్ప్ హర్? వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా హెల్ప్ చేసింది తనకి? దే స్పెంట్ సమ్ టైమ్ మసాజింగ్ హర్ లెగ్ డైలీ కొద్దిసేపు వాళ్ళు మసాజ్ చేసేవాళ్ళు అనమాట, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. పెద్ద ఫ్యామిలీ కదా వాళ్ళది, అందుకని. వాట్ హ్యాపెన్ టు రాఫర్స్ లెఫ్ట్ లెగ్? ఏమైంది అతని లెఫ్ట్ లెగ్కి? హిస్ లెఫ్ట్ లెగ్ వాజ్ బ్యాడ్లీ క్రష్డ్ ఇన్ ఏ మిషన్లో చాలా నలిగిపోయింది అనమాట అతని లెగ్ అనేది. వాట్ డూ వీ లెర్న్ ఫ్రమ్ ద లైవ్స్ ఆఫ్ దీస్ 2 గ్రేట్ అథ్లెట్స్? సో ఈ ఇద్దరి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, వీ కెన్ లెర్న్ దట్ ఫిజికల్ డిజేబిలిటీ కెనాట్ స్టాప్ ద పీపుల్
హూ హ్యావ్ ద ట్రూ స్పిరిట్ అండ్ డెడికేషన్. నిజమైనటువంటి ఆత్మవిశ్వాసము మరియు డెడికేషన్, నిబద్ధత అనేవి ఉంటే ఎలాంటి అంగవైకల్యం అనేది మిమ్మల్ని ఆపలేదు. వీ కెన్ ఓవర్కమ్ అవర్ ఫిజికల్ డిజబిలిటీస్ విత్ హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ సిన్సియారిటీ. సో మీ యొక్క హార్డ్ వర్క్, కష్టపడి పనిచేసేటటువంటి ఆ తత్వం మరియు డెడికేషన్, ఆ నిబద్ధత మరియు సిన్సియారిటీ, నిజాయితీ, ఇవన్నీ కూడా మీ ఫిజికల్ హ్యాండిక్యాప్, ఈ అంగవైకల్యం ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ అంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి పనికొస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఓకే. సో ఇవన్నీ మెయింటైన్ చేశారనంటే మీరు మీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఏదైనా ఉన్నా కూడా వాటిని మీరు అధిగమించవచ్చు. మన లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? సో వీ షుడ్ నీడ్ టు మెయింటైన్ ఆల్ దిస్ హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ సిన్సియారిటీ అండ్ పర్సివరెన్స్ ఆల్సో. ఓకే, అంటే కమిట్మెంట్, అంటే ఒక పనిని సక్సెస్ సాధించే వరకు వదలకుండా ప్రయత్నించడం అనమాట. సో ఇవన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ అన్నీ కూడా అధిగమించవచ్చు. నెక్స్ట్, గో త్రూ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ అరేంజ్ దెమ్ ఇన్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్ అండ్ రైట్ ఇన్ యువర్ నోట్బుక్. సో ఇక్కడ మనకు జంబ్లింగ్గా ఇచ్చున్నారండి సెంటెన్స్, వాటిని ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ సెంటెన్స్గా ఏది రాయొచ్చు అంటే థర్డ్ వన్, విల్మా వాజ్ వీక్ యాజ్ ఏ బేబీ, ఇది ఫస్ట్ రాయండి. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్గా సిక్స్త్ వన్ అండి, షీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ పోలియో ఇన్ హర్ 4th year, తనకు 4 ఏళ్ళ వయసులో పోలియో అనేది అటాక్ అయింది. సో ఇది సెకండ్ సెంటెన్స్. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్గా ఫస్ట్ వన్, షీ వాజ్ ఇన్ బెడ్ ఫర్ 2 years, సో 2 సంవత్సరాలు ఆమె బెడ్కే పరిమితమైంది, అది థర్డ్ సెంటెన్స్. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్గా ఫిఫ్త్ వన్, షీ హ్యాడ్ ఎ రెగ్యులర్ మసాజ్ ఆఫ్ హర్ లెఫ్ట్ లెగ్. ఓకే, ఆమె లెఫ్ట్ లెగ్ని రెగ్యులర్గా మసాజ్ చేయాలని డాక్టర్ సజెస్ట్ చేశాడు. సో అది ఫోర్త్ సెంటెన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్గా సెకండ్ వన్, షీ బికేమ్ వెల్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్. ఓకేనండి, ఇది సెకండ్ సెంటెన్స్ అనేది మనం ఫిఫ్త్ వన్గా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్లీ సిక్స్త్ వన్ ఈజ్ ఫోర్త్ సెంటెన్స్. సో ఈ ఫోర్త్ సెంటెన్స్ని సిక్స్త్ వన్గా రాయండి. షీ ప్లేడ్ ఫర్ హర్ స్కూల్ ఇన్ వన్ ఆఫ్ ద మ్యాచెస్. ఓకే, ఇది మనకు ఫైనల్గా సిక్స్త్ సెంటెన్స్గా వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ హూ ఆర్ ద ఫాలోయింగ్ పీపుల్. సో ఇక్కడ కొన్ని లెటర్స్ ఇచ్చారండి, మిస్సింగ్ లెటర్స్ మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. సో చూద్దాం. వన్ హూ పార్టిసిపేట్స్ ఇన్ ఏ రన్నింగ్ రేస్ ఈజ్ ఏ డాష్. రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని ఏమంటారు? రన్నర్ అంటాం. సో స్పెల్లింగ్ ఏంటి? RUNNER, రన్నర్. నెక్స్ట్ వన్ హూ టేక్స్ అ పార్ట్ ఇన్ ఫీల్డ్ అండ్ ట్రాక్ ఈవెంట్స్ ఇన్ అన్ డాష్. సో అథ్లెట్, ఇక్కడ అథ్లెట్ అండి, స్పెల్లింగ్ ఏంటి? ATHLETE, అథ్లెట్. నెక్స్ట్ వన్ హూ రన్స్ ఫాస్ట్ ఇన్ ద రేస్ ఓవర్ ఏ షార్ట్ డిస్టెన్సెస్ ఈజ్ ఏ షార్ట్ డిస్టెన్స్లో పరిగెత్తే వాళ్ళని ఏమంటారు? ఇంతకుముందు చెప్పాను మీకు, స్ప్రింటర్. ఓకే, స్పెల్లింగ్ ఈస్ SPRINTER, స్ప్రింటర్. నెక్స్ట్ వన్ హూ ఈజ్ ఇంజ్యూర్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఏ డిసీజ్ ఈజ్ ఏ విక్టిమ్, బాధితులు. సో VICTIM, విక్టిమ్. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ రోమన్లో మనకు కంప్లీట్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ చూజింగ్ ద కరెక్ట్ వర్డ్ ఫ్రమ్ దోస్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. సో ఇక్కడ బ్రాకెట్స్లో మనకు సమ్ అన్నాడు. సో సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది, బట్ స్పెల్లింగ్ వేరు అండ్ మీనింగ్ వేరు. సో వీటిని మనం హోమోఫోన్స్ అంటాం. హోమోఫోన్స్ అంటే హోమో అంటే సేమ్ అని, ఫోన్ అంటే సౌండ్ అని. ఓకే, మనం ఫోన్ మాట్లాడతాం కదా, సో అంటే ఏంటంటే ఫోన్ అంటే సౌండ్స్ అనేసి. సో హోమోఫోన్, సేమ్ సౌండ్. సో సేమ్ సౌండ్ బట్ ప్రొనౌన్సియేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, మరియు ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్గా ఉంటుంది సౌండ్ అనేది, బట్ స్పెల్లింగ్ మరియు మీనింగ్ అనేది చేంజ్ అవుతాయి. వాటిని మనం హోమోఫోన్స్ అంటాం అనమాట. సో చూద్దాం హోమోఫోన్స్ ఎలా ఫిల్ చేద్దాం. ఇక్కడ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 6 went to stadium. Dash of them participated in individual events. So dash of them, some of them. ఓకే, కొంతమంది. సో ఇక్కడ సమ్, SOME, సమ్ అంటే కొంతమంది అని, SUM సమ్ అంటే మొత్తం అనేసి. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చి SOME సమ్.
some of them participated in individual events, a few of them in group events. సో కొంతమంది గ్రూప్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారు, కొంతమంది ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ రిమైనింగ్ వెంట్ టు చీర్ అప్ దేర్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేయడం కోసం కొంతమంది వెళ్ళారనమాట. సో దేర్, THEIR, దేర్ అంటే వాళ్ళ యొక్క. అలాగే దేర్ అంటే ఏంటి, అక్కడ. సో కానీ ఇక్కడ మీనింగ్ ఏం తీసుకోవాలి, దేర్ అనేది కరెక్ట్ అవుతుంది, దేర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, రోహిత్ వాజ్ ఏ గుడ్ రన్నర్, రోహిత్ గుడ్ రన్నర్ అనమాట. వెన్ ద రేస్ బిగాన్, ఎప్పుడైతే ఈ రేస్ అనేది స్టార్ట్ అయిందో, రేస్ అంటే RACE రేస్, ఓకే, పరుగు పందెం. అలా కాకుండా RAYS రేస్ అంటే ఏంటి, కిరణాలు. ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సింది రన్నింగ్ రేస్ కాబట్టి రేస్. సో వెన్ ద రేస్ RACE రేస్ బిగాన్, ఆల్ హిజ్ ఫ్రెండ్స్ న్యూ దట్, న్యూ NEW న్యూ అంటే కొత్త, KNEW అంటే తెలుసు. సో వాళ్ళందరికీ ముందుగానే తెలుసు కాబట్టి KNEW న్యూ దట్ హీ వుడ్ విన్. సో వుడ్, WOULD, హీ వుడ్ విన్ అవుతుంది. ఓకే, WOOD వుడ్ అంటే ఏంటి, కొయ్య, చెట్టు కొయ్య ఉంటుంది కదా, కొమ్మ, అది అనమాట. సో ఇది కాదు, ఆన్సర్ వచ్చి WOULD, వుడ్ విన్. ఇన్ ద ఫైనల్స్ రోహిత్ డాష్ ద ఫస్ట్ ప్రైజ్ అండ్ బికేమ్ ద ఛాంపియన్. సో ఫైనల్స్లో అతను గెలవడాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో, గెలిచాడు, పాస్ట్ టెన్స్ వన్, WON, వన్. ONE అంటే ఒకటి, WON అంటే గెలిచాడు అనేసి. సో వన్ ద ఫస్ట్ ప్రైజ్, PRIZE ప్రైజ్. ఓకే, PRICE అంటే ప్రైజ్ అంటే కాస్ట్ అనేసి. సో ఇది ఆన్సర్ వచ్చి PRIZE ప్రైజ్ అండ్ బికేమ్ ద ఛాంపియన్. సో ప్రైజ్ గెలుచుకొని ఛాంపియన్ అయ్యాడు అనేసి. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద వర్డ్స్ అండర్లైన్డ్. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అన్ని లెసన్స్లో అండర్లైన్ అని అంటారు కానీ అక్కడ ఏ వర్డ్ అండర్లైన్ చేసి ఉండరు. ఐ థింక్ సో దే ఫర్గాట్. సో చూడండి, ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద టర్స్ వాజ్ హ్యాంగింగ్ అవుట్ యాజ్ దో ఇట్ వుడ్ ఫాల్ ఆఫ్. సో ఇక్కడ వుడ్ అనేది అండర్లైన్ చేసుకోండి. ఓకే, అండ్ సెకండ్ సెంటెన్స్లో విల్, థర్డ్ సెంటెన్స్లో కెన్, అండ్ ఫోర్త్ సెంటెన్స్లో మైట్, ఫిఫ్త్ సెంటెన్స్లో కూడా మైట్, MIGHT, అండ్ సిక్స్త్ సెంటెన్స్లో షుడ్, అండ్ సెవెంత్ సెంటెన్స్లో మస్ట్. సో ఇక్కడ దేని గురించి డిస్కస్ చేస్తున్నాడంటే మీకు అర్థమైంటుంది ఈ పాటికే. విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఇవన్నీ ఏంటి, మోడల్ verbs అనమాట. సో ఇన్ ద అబోవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ మోడల్ verbs. మోడల్స్ ఆర్ ద హెల్పింగ్ verbs which express the mode or manner of the actions indicated by the main verbs. సో మెయిన్ వెర్బ్ యొక్క దాని మోడ్ని ఇండికేట్ చేయడం కోసం మనం మోడల్ ఆక్సిలరీస్ని యూస్ చేస్తాం అనమాట. సో ఏ విధంగా ఇండికేట్ చేస్తాము అంటే, దే ఎక్స్ప్రెస్ మోడ్స్ సచ్ యాజ్ ఎబిలిటీ, ఓకే, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని ఇండికేట్ చేస్తుంది, అండ్ పాసిబిలిటీ, ఓకే, ఆవశ్యకతను, జరగబోయేటటువంటి ఆవశ్యకత జరుగుతుందా లేదా అనేది తెలియజేయడానికి, అండ్ ప్రాబబిలిటీ, సో ఎన్నిసార్లు జరగబోతుంది అనేది తెలియజేయడానికి, అండ్ పర్మిషన్ అంటే ఇక్కడ కూడా ఆవశ్యకత అండి, ఓకే, సంభావ్యత అంటాం, ప్రాబబిలిటీ ఇక్కడ, ఓకే, సంభవించడానికి గల కారణాలు. సో నెక్స్ట్ పర్మిషన్లు ఇవ్వడానికి, తీసుకోవడానికి, ఇంతకుముందు యూనిట్లో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆబ్లిగేషన్ అంటే హక్కు, ఐ మీన్ రెస్పాన్సిబిలిటీ అనమాట, ఓకే, బాధ్యత, ఓకే, మీరు చేయవలసినటువంటి బాధ్యత ఆబ్లిగేషన్ అంటే. సో ఇలాంటివి ఇండికేట్ చేయడం కోసం ఆ మోడల్ వెబ్స్ని యూస్ చేస్తాం. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ మోడల్స్ ఆర్ షల్, షుడ్, విల్, వుడ్, can, could, may, might, must, ought to, used to, need and dare. సో ఇవన్నీ ఇప్పుడు కింద దేనికి యూజ్ చేయాలో ఇచ్చినారు చూడండి. పర్మిషన్ కోసం మనం మే అండ్ కెన్ యూజ్ చేస్తామని ప్రీవియస్ యూనిట్లో కూడా నేర్చుకున్నాం. సో అలాగే కుడ్ కూడా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, కుడ్ అనేది మోర్ పొలైట్, ఎక్కువ అంటే మే కన్నా కూడా, ఓకే, అంటే రిక్వెస్టింగ్ మేనర్లో పర్మిషన్ అడగడం కోసం కుడ్ యూజ్ చేస్తాం. అలా కాకుండా ఫార్మల్ వేలో పర్మిషన్ అడగడం కోసం మే యూజ్ చేస్తాం, ఇన్ఫార్మల్గా పర్మిషన్ అడగడం కోసం కెన్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ఏ పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడం కోసం మే, మైట్, కుడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, మే యూజ్ చేశారనుకోండి, ఇట్ మే రైన్ టుడే అన్నాడు ఇక్కడ.
ఓకే, ఇట్ మైట్ రైన్ టుడే, అలాగే ఇట్ మే రైన్ టుడే అనొచ్చు. ఇట్ మే రైన్ టుడే అంటే సో 50-50% ఛాన్సెస్ అనమాట. ఓకే, పడుతుంది, ఎలాగా 50-50% ఛాన్సెస్, పడవచ్చు పడకపోవచ్చు. అలాగే మైట్ అంటే మే కన్నా కూడా తక్కువ అనమాట పాసిబిలిటీ రేట్ అనేది. ఓకే, ఒక 80% వరకు అది జరగకపోవచ్చు, ఓన్లీ ఒక 20%కి పాసిబుల్ ఉండొచ్చు. అండ్ మేకి పాస్ట్ టెన్స్గా మైట్ని కూడా యూస్ చేస్తామండి. ఓకే, సో అది కూడా మీకు డెప్త్గా నేను మళ్ళీ సపరేట్గా ఈ మోడల్ ఆక్సిలరీస్ అన్నీ కూడా నేను వీడియో చేస్తాను, దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 6th క్లాస్ వాళ్ళకి మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మే అంటే పాసిబిలిటీని ఇండికేట్ చేస్తుంది 50-50% ఛాన్సెస్తో. మైట్ అనేది 80-20% అంటే 80% కాదు. ఇట్ మైట్ రైన్ టుడే అంటే 80% పడదు, ఒక 20% పడితే పడవచ్చు అనేసి. కుడ్ సేమ్, ఇట్ కుడ్ రైన్ టుడే అంటే కూడా సో పడవచ్చేమో అన్నట్టుగా అనమాట, అంటే పడగలదేమో, సో చెప్పలేము అన్నట్టుగా. సో కుడ్ అనేది రేర్లీ యూస్ చేస్తామండి, మ్యాక్సిమం యూస్ చేయము. పాసిబిలిటీ ఇండికేట్ చేయడం కోసం మే అండ్ మైటే యూస్ చేస్తాం. నెక్స్ట్ గివ్ అడ్వైజ్ ఆర్ సజెషన్స్, ఇది కూడా మీకు ప్రీవియస్ లెసన్లో నేర్చుకున్నాం. షుడ్ అనేది యూస్ చేస్తాం అడ్వైజ్ లేదా సజెషన్స్ ఇవ్వడానికి. యూ షుడ్ వేర్ షూస్, యూ షుడ్ ఈట్ టైమ్ టు టైమ్ అలాగా. నెక్స్ట్ నెసెసిటీ ఆర్ కంపల్షన్, ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకుంటే అప్పుడు మస్ట్ కానీ హ్యావ్ టు కానీ యూస్ చేస్తామండి. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్గా వీ మస్ట్ విన్ ద మ్యాచ్, ఖచ్చితంగా గెలవాలి, కంపల్సరీ గెలవాలి అన్నప్పుడు విత్ మస్ట్ కానీ హ్యావ్ టు కానీ యూస్ చేస్తాం. అలాగే మేక్ ఏ రిక్వెస్ట్ చేయడం కోసం మనం కెన్ కానీ కుడ్ కానీ యూస్ చేస్తాం. మ్యాక్సిమం కెన్ అనేది ఇన్ఫార్మల్గా యూస్ చేస్తాం, కుడ్ అనేది ఫార్మల్ వేలో యూస్ చేస్తాము. అండ్ కుడ్ అనేది కెన్కి పాస్ట్ టెన్స్గా కూడా యూస్ చేస్తాము. ఇవన్నీ కాకుండా మీరు జస్ట్ రిక్వెస్ట్కి కుడ్ ఎలా యూస్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ పెన్ను కావాలి, కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ పెన్ అంటాం. సో కుడ్ యూ ప్లీజ్ మూవ్ అస్ సైడ్. సో రిక్వెస్టింగ్గా ఏదన్నా చెప్పడం కోసం కుడ్ లేదా వుడ్ కూడా యూస్ చేస్తామండి, ఇక్కడ ఇవ్వలేదు. సో కుడ్ లేదా వుడ్ని కూడా యూస్ చేయొచ్చు మనం. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ప్రొహిబిషన్స్ అంటే అసలు అది జరగకూడదు అనుకున్నప్పుడు కూడా మస్ట్ యూస్ చేస్తాం, కంపల్సరీ అది చేయకూడదు అన్నప్పుడు. యూ మస్ట్ నాట్ టాక్ లౌడ్లీ ఇన్ ద లైబ్రరీ. సో ఇక్కడ మస్ట్ ప్రొవిజన్ కైనా ఇక్కడ కంపల్షన్ కన్నా సేమ్ మీనింగే, అంటే ఖచ్చితంగా ఇది చెయ్యాలి అన్నా ఖచ్చితంగా ఇది చేయకూడదు అన్నా మస్టే యూస్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ మోడల్ వెబ్స్ ఫ్రమ్ ద బాక్స్ టు కంప్లీట్ దీస్ సెంటెన్సెస్. ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చారు, బ్లాంక్స్ ఇచ్చారు, వాటిని కంప్లీట్ చేయడం కోసం పైన మనకు కొన్ని మోడల్ వెబ్స్ ఇచ్చినారు, వాటిని ఇక్కడ పెట్టవలసి ఉంటుంది. యూ డాష్ ఎంటర్ ద స్టేడియం ఇఫ్ యూ హ్యావ్ ఏ టికెట్. నీకు టికెట్ గానే ఉంటే నువ్వు లోపలికి వెళ్ళగలవు, క్యాపబిలిటీ ఓకే ఇండికేట్ చేస్తుంది. సో కెన్ అనేది మనం యూస్ చేస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ మనకు పైన మాత్రం దాని గురించి మెన్షన్ చేయలేదు, క్యాపబిలిటీని ఇండికేట్ చేస్తుందని. మెయిన్ కెన్ యొక్క ఉద్దేశం ఏంటంటే క్యాపబిలిటీని ఇండికేట్ చేయడం. ఓకే, కెన్ యూ లిఫ్ట్ దిస్ చైర్ అని అంటాం, అంటే నువ్వు ఈ చైర్ని లేపగలుగుతావా అంటే నీలో అంత సామర్థ్యం ఉందా, నీ యొక్క ఎబిలిటీని నీ యొక్క క్యాపబిలిటీని ఇండికేట్ చేయడం కోసమే మెయిన్ కెన్ కుడ్ యూస్ చేస్తుంటాం. ఓకే, అండ్ కుడ్ అనే స్టార్టింగ్లో యూస్ చేస్తే అది రిక్వెస్ట్గా మారిపోతుంది. ఓకే, ఇవన్నీ నేను ఒక వీడియో చేస్తానండి సపరేట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఇక్కడ యూ కెన్ ఎంటర్ ద స్టేడియం. సో నీ దగ్గర టికెట్ ఉంటేనే నువ్వు స్టేడియంలోకి ఎంటర్ అవ్వగలవు. నెక్స్ట్ వీ డాష్ అటెండ్ ద క్లాసెస్ వితౌట్ ఫెయిల్. సో క్లాసెస్కి మనము అంటే ఆబ్సెంట్ అవ్వకుండా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అన్నారు. సో అక్కడ ఏం యూస్ చేయొచ్చు అంటే షుడ్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కూడా వీళ్ళు చెప్పిన దానికి ఇక్కడ ఇచ్చిన దానికి మీకు పొంతనుండదండి. షుడ్ అనేది లేదా మస్ట్ అనేది ఇక్కడ మనకు చూడండి, షుడ్ అనేది అడ్వైజ్ సజెషన్కి యూస్ చేస్తాం. ఎస్, యూస్ చేస్తాం, అది కరెక్టే. కానీ షుడ్ అనేది ఇంకొక వేలో ఎప్పుడు యూస్ చేస్తామంటే షుడ్ అండ్ మస్ట్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే ఒక పని మీరు ఖచ్చితంగా చెయ్యాలి 100% అన్నప్పుడు మస్ట్ యూస్ చేస్తాం. లేదు జస్ట్ చెయ్యాలి అని చెప్పేటప్పుడు ఓకే జస్ట్ ఇలాగ మీరు అనుకోవచ్చు, లేదా సజెషన్ ఇస్తున్నట్టు అడ్వైజ్ ఇస్తున్నట్టుగా కూడా. సో జస్ట్ చెయ్యాలి అని చెప్తాం, బట్ వాళ్ళు చేసేది లేనిది జరిగేది లేనిది తర్వాత పని అనమాట. సో అలాంటి విషయంలో మనం షుడ్ అనేది యూస్ చేస్తాం. ఓకే, వీ షుడ్ అటెండ్ ద క్లాసెస్ వితౌట్ ఫెయిల్. అలా కాకుండా వీ మస్ట్ అటెండ్ ద క్లాసెస్ వితౌట్ ఫెయిల్ అంటే
ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని. వీ షుడ్ అటెండ్ ద క్లాసెస్ వితౌట్ ఫెయిల్ అంటే మీరు చెప్తున్నారు కానీ అటెండ్ అయ్యేది లేని తర్వాత విషయం అనమాట. అలాగుంటుంది, పాసిబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వీ డాష్ సబ్మిట్ అవర్ ప్రాజెక్ట్స్ ఆన్ టైమ్. సో ఇక్కడ కూడా సేమ్, వీ మస్ట్ సబ్మిట్ అవర్ ప్రాజెక్ట్స్ ఆన్ టైమ్. కరెక్ట్ టైంకి మనం ప్రాజెక్ట్స్ని సబ్మిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ డాష్ యూ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ మిల్క్. సో ఏదైనా ఆఫర్ చేసేటప్పుడు ఇంతకుముందు లెసన్లో చూసాము, ఆఫర్ చేసేటప్పుడు ఏం యూస్ చేస్తాం మనం, వుడ్ అనేది యూస్ చేస్తాం. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ మిల్క్ అని. నెక్స్ట్ వన్ ఈస్ వీ డాష్ విన్ ద మ్యాచ్ నెక్స్ట్ వీక్ ఇఫ్ వీ ప్రాక్టీస్ ఇట్ ఎవ్రీ డే. సో నెక్స్ట్ వీక్ అంటే ఫ్యూచర్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. సో విల్ అనేది యూస్ చేస్తాం. అదే షెల్ ఉంటే షెల్ అన్న పెట్టుకోవచ్చు, విల్ ఆర్ షెల్ యూస్ చేస్తాం కాబట్టి. సో వీ విల్ విన్ ద మ్యాచ్. నెక్స్ట్ సమ్ సిచ్యువేషన్స్ ఆర్ గివెన్ బిలో, రీడ్ దెమ్ అండ్ రెస్పాండ్ సూటబుల్లీ. ద ఫస్ట్ వన్ ఈస్ డన్ ఫర్ యూ. చూడండి ఇక్కడ మనకు కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చున్నారు, వాటికి మనం ఎలా రెస్పాండ్ అవుతాం అనేది చూద్దాం. ద టీచర్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ యూ ఆల్ ద టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్. యువర్ బ్యాగ్ ఈజ్ హెవీ టు క్యారీ హోమ్. యూ ఆస్క్ సమ్ వన్ టు హెల్ప్ యూ. సో బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ ఇచ్చారు స్కూల్లో ఒకసారిగా. బ్యాగ్ అనేది చాలా బరువుగా ఉంది, వేరే వాళ్ళ హెల్ప్ అడగాలి మీరు ఇప్పుడు. సో ఎలా అడుగుతారు, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ క్యారీ దిస్ బ్యాగ్ అని అడుగుతాం అనమాట. ఓకే, సో ఇక్కడ 2 అన్న పెట్టుకోవచ్చు, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ టు క్యారీ దిస్ బ్యాగ్ అని. నెక్స్ట్ అలాగే ఏ ఫ్రెండ్ హ్యాస్ జస్ట్ కమ్ టు సీ యూ అట్ యువర్ హౌస్ ఆఫర్ హిమ్ ఆర్ హర్ సంథింగ్ టు డ్రింక్. సో అతనికి ఏదన్నా ఆఫర్ చేయాలన్నమాట. మీ ఫ్రెండ్ వచ్చారు ఇంటికి, వాళ్ళకి మజ్జిగ తీసుకుంటావా, కూల్ డ్రింక్ తీసుకుంటావా, సో ఇలా అడుగుతాం కదా. సో అది ఎలా అడుగుతారు ఇంగ్లీష్లో అని అంటున్నారు. సో ఎలా అడుగుతారు, ఆఫర్ చేయడానికి ఇంతకుముందు రోమన్లో చెప్పాను. ఇక్కడ చూడండి 4th వన్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ మిల్క్. సేమ్ ఇక్కడ రాసేసినా సరిపోతుంది మీరు. ఓకే, సో ఎలా రాస్తారు, వుడ్ యూ లైక్ టు టేక్ ఏ కప్ ఆఫ్ టీ ఆర్ వుడ్ యూ లైక్ టు టేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఆర్ కూల్ డ్రింక్, ఏవన్నా కూడా మీరు ఆఫర్ చేసేవి. ఓకే, అలా అడిగితే సరిపోతుంది. నెక్స్ట్ 3rd వన్, యు ఆర్ ఎట్ ద బ్యాంక్, యూ వాంట్ టు ఫిల్ ఏ ఫామ్ బట్ యూ డోంట్ హ్యావ్ ఏ పెన్. హౌ వుడ్ యూ ఆస్క్ ద మ్యాన్ అట్ ద కౌంటర్ ఫర్ ఎ పెన్. సో బ్యాంక్కి వెళ్ళారు, ఫామ్ ఫిల్ చేయాలి, మీ దగ్గర పెన్ను లేదు, వేరే వాళ్ళని పెన్ అడగాల. ఎలా అడుగుతారు, సో ఎలా అడుగుతాం, కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ పెన్. లెండ్, LEND, లెండ్ అంటే అప్పుగా తీసుకోవడం అనమాట. ఓకే, మీరు అనుకోవచ్చు కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అని అడగచ్చు కదా సార్ అంటారు. గివ్ మీ యువర్ పెన్ అంటే నాకు మీ పెన్ ఇస్తారా అనేసి అవుతుంది అక్కడ. అలా కాకుండా కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ పెన్ అంటే అప్పుగా, బదులుగా మీ పెన్ ఇస్తారంటే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అని మీనింగ్ అవుతుంది. సో LEND, లెండ్ అనేది యూస్ చేయండి ఇతరుల దగ్గర నుంచి వాళ్ళ వస్తువులు ఏదైనా మీరు తీసుకునేటప్పుడు. సో కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ పెన్ అని. నెక్స్ట్, యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ క్రౌడెడ్ బస్. మీరు క్రౌడెడ్, బాగా రష్గా ఉన్న బస్సులో కూర్చో ఉన్నారు. యూ నోటీస్ an old lady standing near you, offer her your seat. ఆమెకి మీ సీట్ని ఆఫర్ చేయాలన్నమాట. సో ఎలాగ ఆఫర్ చేసేటప్పుడు ఏం యూస్ చేయాలి, వుడ్ అనేది యూస్ చేస్తాం. వుడ్ యూ లైక్ టు సిట్ ఇన్ మై సీట్, వుడ్ యూ లైక్ టు సిట్ ఇన్ మై సీట్, అలా ఆఫర్ చేస్తాం. నెక్స్ట్, యువర్ ఫ్రెండ్ హ్యాస్ హెల్ప్డ్ యూ టు లొకేట్ యువర్ మిస్సింగ్ బుక్, థ్యాంక్ హిమ్ ఆర్ హర్. సో మీరు మిస్ చేసుకున్న బుక్ అనేది మీ ఫ్రెండ్ వల్ల మీకు దొరికింది. సో అతనికి ఎలా థ్యాంక్స్ చెప్తారు మీరు అంటే, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తాం. నెక్స్ట్, క్వశ్చన్స్. లెట్స్ ఆస్క్ క్వశ్చన్స్ షల్ వి. సో క్వశ్చన్స్ అడుగుతామా అని అన్నారు. సో చూద్దాం. పెయిర్ వర్క్, రీడ్ ద ఇంటర్వ్యూ అండ్ ప్రాక్టీస్ విత్ ఏ పార్ట్నర్. సో ఇద్దరు కలిసి ఇది ప్రాక్టీస్ చేయవలసి ఉంటుందన్నమాట. సో చదవండి ఇంటర్వ్యూ. కెన్ ఐ హ్యావ్ ఏ టాక్ విత్ యూ. సో పర్మిషన్ అడుగుతున్నారు. ఎలాగా, ఫార్మల్గానా ఇన్ఫార్మల్గానా? ఇన్ఫార్మల్గా కెన్ యూస్ చేశారు. అలాగే మే యూస్ చేస్తే మే ఐ హ్యావ్ ఏ టాక్ విత్ యూ అంటే ఫార్మల్ వేలో. సో కెన్ ఐ హ్యావ్ ఏ టాక్ విత్ యూ. సింగర్, ష్యూర్. ఆమె ఎలా రిప్లై ఇచ్చింది, ష్యూర్ అనింది. నెక్స్ట్, వాట్ ఆర్ యూ. సో ఎవరు నువ్వు, నీ ప్రొఫెషన్ ఏంటి అనేసి అంటే ఐఎమ్ ఏ సింగర్, నేను పాటలు పాడుతాను. నెక్స్ట్, విచ్ సాంగ్స్ డూ యూ సింగ్, ఐ మీన్ పాప్ సాంగ్స్ ఆర్ ఫోక్ సాంగ్స్. ఏవి పాడతావు నువ్వు, పాప్ సాంగ్సా ఫోక్ సాంగ్స్ అంటే ఐ సింగ్ ఫోక్ సాంగ్స్. ఓకే, ఎక్కువగా నేను ఫోక్ సాంగ్స్ పాడతాను అనింది. నెక్స్ట్,
వేర్ ఆర్ యూ ఫ్రమ్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు. ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం, నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. వై ఆర్ యూ హియర్, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు. ఐఎమ్ హియర్ టు పార్టిసిపేట్ ఇన్ ఏ సింగింగ్ కాంపిటీషన్, నేను సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఉన్నాను. వెన్ విల్ యూ రిటర్న్ హోమ్, ఎప్పుడు నువ్వు తిరిగి ఇంటికి వెళ్తావు. సో ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్లు ఎలా ఫ్రేమ్ అవుతున్నాయి అనేది. సో ఆల్రెడీ నేను క్వశ్చన్ ఫామ్స్ అని ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి. దాంట్లో చూడండి ఎన్ని కైండ్స్ ఆఫ్ క్వశ్చన్ ఫామ్స్ ఉన్నాయి మనకు, అవి ఎలా యూస్ చేయాలి, ఎలా ఫామ్ చేయాలి అన్నీ చెప్పున్నాను. ఓకే, సో మీకు కావాలంటే పైన సెట్స్లోకి వెళ్ళి క్వశ్చన్ ఫామ్స్ బై యారవ వెంకటేష్ అంటే సెర్చ్ చేయండి. సో నా వీడియో అనేది వస్తుంది మీకు. సో మనకు WH వర్డ్ కావచ్చు, ఓకే, ఏదన్నా హౌ కావచ్చు, ఇలాంటివి క్వశ్చన్ వేసేటప్పుడు ఖచ్చితంగా దాని పక్కన మనకు హెల్పింగ్ వెర్బ్ అనేది ఉంటుందండి, లేదా మెయిన్ వెర్బ్ అన్న ఉండాలి. సో ఇక్కడ చూడండి హెల్పింగ్ వెర్బ్ అనేది ప్రతి దానికి ఉంటుంది. వై ఆర్ యూ, వెన్ విల్ యూ. సో మ్యాక్సిమం ఖచ్చితంగా 100% హెల్పింగ్ వెర్బ్ అనేది పక్కన ఉండవలసి ఉంటుంది. సో చూడండి నెక్స్ట్, హౌ విల్ యూ గో అన్నాడు. ఐ విల్ గో బై కార్. హూస్ కార్ ఈజ్ ఇట్. సో హూస్ కార్ ఇక్కడ పక్కన లేదు కదా సార్ అంటారు, కానీ ఇక్కడ హూజ్ అనేది మనకు ఆబ్జెక్టివ్ ఫామ్ని ఇండికేట్ చేస్తుంది. హూకి హూజ్, హూమ్ ఇలాంటివి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్, ఇట్స్ మై ఓన్ కార్ అని సమాధానం ఇచ్చి. నెక్స్ట్, గౌతమి ఈజ్ లేట్ టు స్కూల్ టుడే, హర్ టీచర్ ఆస్క్డ్ హర్ సమ్ క్వశ్చన్స్, ద టీచర్ యూజెస్ దీస్ క్వశ్చన్ వర్డ్స్. సో హౌ, వెన్, వేర్, వై, హూ, వాట్, ఈజ్, డిడ్. సో ఇవి యూస్ చేసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయమన్నారు. ఫస్ట్ ఏం రాయొచ్చు మనం, డాష్ ఆర్ యూ లేట్, ఎందుకు లేట్గా వచ్చావు అంటారు. సో ఎందుకంటే వై ఆర్ యూ లేట్. సో డాష్ డూ యూ లివ్, ఎక్కడ నువ్వు నివసించేది. వేర్, డూ. సో ఇవన్నీ చూడండి హెల్పింగ్ వెబ్స్ వస్తాయి. వేర్ డూ యూ లివ్. నెక్స్ట్, డాష్ ఈజ్ ఎవ్రీథింగ్, అంతా ఓకే కదా. సో అప్పుడు ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే. సో ఇది క్లోజ్డ్ క్వశ్చన్, హెల్పింగ్ వెబ్తో స్టార్ట్ అయింది కాబట్టి. సో ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అన్నట్టుగా. నెక్స్ట్ ఈజ్ వస్తుందండి ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్ వన్, డాష్ యూ మిస్ ద స్కూల్ బస్, డిడ్ యూ మిస్ ద స్కూల్ బస్, నువ్వు స్కూల్ బస్ని మిస్ అయ్యావా అని వస్తుంది. సో ఇక్కడ డిడ్ అనేది యూస్ చేసినప్పుడు లేదా డూ అనేది స్టార్టింగ్లో వచ్చినప్పుడు V1 అనేది కంపల్సరీ యూస్ చేయాలి మనం. ఓకే, సో చూడండి డిడ్ అని యూజ్ చేసాం కాబట్టి మిస్ వచ్చింది ఇక్కడ. ఓకే, డిడ్ యూ మిస్ ద స్కూల్ బస్. అలాగే డాష్ కేమ్ టు డ్రాప్ యూ, ఎవరు డ్రాప్ చేయడానికి వచ్చా నిన్ను. హూ కేమ్ టు డ్రాప్ యూ. నెక్స్ట్, డిడ్ యూ రీచ్ ద బస్ స్టాప్, ఎప్పుడు నువ్వు రీచ్ అయ్యావు బస్ స్టాప్కి అని అనుకోవచ్చు ఇక్కడ మనం. ఓకే, సో అప్పుడు ఎలా వస్తుంది, వెన్ డిడ్ యూ రీచ్ ద బస్ స్టాప్, లేదా ఎలా రీచ్ అయ్యావు బస్ స్టాప్కి అని అనుకుంటే హౌ డిడ్ యూ రీచ్ ద బస్ స్టాప్. రెండు రాయొచ్చు, రెండు కరెక్ట్. వెన్ డిడ్ యూ ఆర్ హౌ డిడ్ యూ. ఓకే, సో వెన్ రాసి స్లాష్ పెట్టి హౌ అని రాయండి, రెండు కరెక్ట్ కాబట్టి. నెక్స్ట్, డాష్ డిడ్ యూ కమ్ టు స్కూల్. సో వెన్ డిడ్ యూ కమ్ టు స్కూల్ ఆర్ హౌ డిడ్ యూ కమ్ టు స్కూల్, రెండు కరెక్ట్ వస్తుంది. లేదా వై డిడ్ యూ కమ్ టు స్కూల్ కూడా వస్తుంది. ఓకే, ఎందుకు వస్తున్నావు నువ్వు స్కూల్కి అని కూడా. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ వన్, డాష్ ఈజ్ ద టైమ్ నౌ. సో వాట్ ఈస్ ద టైమ్ నౌ, ఓకే అని పెట్టచ్చు. నెక్స్ట్, సో క్వశ్చన్స్ WH వర్డ్స్ వస్తే పక్కన హెల్పింగ్ వెర్బ్ అనేది కంపల్సరీ ఉంటుందండి, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సిట్ ఇన్ పేర్స్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫ్రేమ్ క్వశ్చన్స్, యూజ్ ద క్లూస్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్, వన్ వాస్ డన్ ఫర్ యూ. చూడండి, మై ఫాదర్ ఈజ్ ఏ టీచర్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్, వాట్. సో మనకు కొన్ని ఆన్సర్స్ ఇచ్చారు, మనం క్వశ్చన్ ప్రిపేర్ చేయాలన్నమాట దానికి. సో ఏం క్వశ్చన్ అడిగితే ఈ ఆన్సర్ వస్తుంది అనేది మనకు తెలిసి ఉండాలి. 10th క్లాస్లో 5 మార్క్స్కి వస్తుందండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో చూడండి హూజ్ ఇచ్చినాడు బ్రాకెట్లో, హూజ్తో స్టార్ట్ అయ్యేది. దిస్ బాల్ ఈజ్ మైన్. సో ఫస్ట్ ఏం పెట్టాలి, హూజ్ పెట్టాలి, హూజ్. సో హూజ్, హూమ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ ఆబ్జెక్టే పెట్టాలన్నమాట. ఓకే, సో హూజ్ బాల్. ఓకే, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం, బాల్ గురించి. హూజ్ బాల్. నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్, హూజ్ బాల్ ఈజ్ దిస్ అని వస్తుంది, హూజ్ బాల్ ఈజ్ దిస్. నెక్స్ట్, ఐ లైక్ బ్లూ కలర్. సో ఇక్కడ విచ్ ఫస్ట్ పెడతాం. ఓకే, సో విచ్, కలర్. సో విచ్, హూ, సారీ విచ్, హూమ్, హూజ్. ఓకేనండి, చెప్పున్నాను కదండి, ఇవి ఆబ్జెక్టివ్ ఫార్మ్స్. వీటికి మాత్రం పక్కన
మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాన్నే పెట్టవలసి వస్తుంది. ఇక్కడ కలర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విచ్ కలర్ అని పెట్టి నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్ పెట్టాలి. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏంటి? ఐ లైక్ బ్లూ కలర్ అన్నాం. ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? డూ ఆర్ డస్. సో నేను క్వశ్చనింగ్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో డూ అనేది ఇక్కడ యూస్ చేయాలి, ఎందుకంటే సబ్జెక్ట్ అయ్యి కాబట్టి. అలా కాకుండా హీ, షీ, ఇట్ అలాంటివి ఉంటే ఇక్కడ హీ లైక్స్ అని వస్తుంది, అప్పుడు డస్ యూస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో విచ్ కలర్ డూ యూ లైక్ అది క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్, వీ సెలబ్రేట్ ద నేషనల్ స్పోర్ట్స్ డే ఆన్ ఆగస్ట్ 29th. సో వెన్ అనేది యూస్ చేయాలి. వెన్ సెలబ్రేట్ అన్నాడు. ఓకే, సో వెన్ వచ్చింది కాబట్టి పక్కన మనకు హెల్పింగ్ వెర్బ్ రావాలి. సో హూమ్, హూజ్, విచ్ ఈ మూడు తప్ప రిమైనింగ్ ఏవి వచ్చినా కూడా పక్కన హెల్పింగ్ వెర్బ్ అనేది వస్తుంది. సో వెన్ ఇక్కడ ఏ ఫామ్లో ఉంది? వీ సెలబ్రేట్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందన్నమాట. సో డూ వస్తుంది. వెన్ డూ వీ, ఓకే, వెన్ డూ వీ సెలబ్రేట్ నేషనల్ స్పోర్ట్స్ డే క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, వై తో స్టార్ట్ అవ్వాలి. దీక్ష లైక్స్ కౌస్ బికాస్ దే గివ్ అస్ మిల్క్. సో వై అన్నాడు. సో ఇక్కడ దీక్ష అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి లైక్స్ వచ్చింది. ఎస్, ఇక్కడ ఐ లైక్ బ్లూ కలర్ అన్నాం, ఫస్ట్ పర్సన్ కాబట్టి ఎస్ఆర్ఎస్ యాడ్ చేయం, లైక్ అనే వస్తుంది. సో ఇక్కడ లైక్ వస్తే డూ యూస్ చేసాం, లైక్స్ వస్తే ఏం యూస్ చేయాలని చెప్పాను? ఎస్ఆర్ఎస్ యాడ్ చేయాలి, డూకి డస్ అవుతుంది. సో వై డస్ దీక్ష లైక్ కౌస్, లైక్ యూస్ చేయాలండి మళ్ళీ. అంటే డస్ యూస్ చేసినప్పుడు లేదా డూ యూస్ చేసినప్పుడు లేదా డిడ్ యూస్ చేసినప్పుడు V1 యూస్ చేయాలి. ఓకే, సో అది మ్యాండటరీ అనమాట, కంపల్సరీ. డిడ్, డూ, డస్ వస్తే వెర్బ్ అనేది V1కి వచ్చేస్తుంది. సో మళ్ళీ ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేయకూడదు. సో వై డస్ దీక్ష లైక్ కౌస్, లైక్ కౌస్ అంతే, లైక్స్ యూస్ చేయకూడదు ఎందుకంటే డస్ యూస్ చేస్తున్నాం ఆల్రెడీ కాబట్టి లైక్ అనే వస్తుంది. సో వై డస్ దీక్ష లైక్ కౌస్. నెక్స్ట్, కోహ్లీ ఈజ్ మై ఫేవరెట్ బ్యాట్స్మెన్. హూ, సో హూ ఈజ్ హెల్పింగ్ వెర్బ్. హూ ఈజ్ ఇక్కడ మై అంటే యువర్ అవుతుంది కదా అది. సో ఎందుకు ఇది పొసెసివ్ ప్రొనౌన్, ఇది మై అనేది. ఓకే, పొసెసివ్ ప్రొనౌన్ ఏమవుతుంది? సెకండ్ పర్సన్లో యువర్ అవుతుంది. సో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ బ్యాట్స్మెన్, దట్స్ ఇట్. నెక్స్ట్, నీరజ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. సో వేర్ యూస్ చేయమన్నాడు. వేర్ డస్ నీరజ గో ఎవ్రీడే, గో ఎవ్రీడే. సో వేర్ డస్ యూస్ చేస్తున్నాం ఎందుకంటే గోస్ వచ్చింది కాబట్టి. వేర్ డస్ నీరజ, సో డస్ యూస్ చేసాం కాబట్టి వెర్బ్ ఎలా ఉండాలి? V1లో ఉండాలి, గో. సో వేర్ డస్ నీరజ గో ఎవ్రీడే, రోజు ఎక్కడికి వెళ్తుంది? టు స్కూల్. సో దట్స్ ఇట్. నెక్స్ట్, రైట్ వన్ మీనింగ్ఫుల్ క్వశ్చన్ ఈచ్ బిగినింగ్ విత్ ద ఫాలోయింగ్ వర్డ్స్. సో ఈ వర్డ్స్తో స్టార్ట్ అయ్యేటటువంటి కొన్ని మీనింగ్ఫుల్ క్వశ్చన్స్, మీ ఓన్ క్వశ్చన్స్ మిమ్మల్ని రాయమని చెప్పాడండి. సో వాట్ ఈజ్ యువర్ నేమ్? హూ ఈజ్ యువర్ మదర్? వేర్ ఆర్ యూ గోయింగ్? వెన్ విల్ యూ కమ్ బ్యాక్? వై ఆర్ యూ షౌటింగ్? నెక్స్ట్, విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్? Next, whose pen is this? How old are you? Are you a boy? Is it a pen? Have you had your lunch? Do you know who am I? Otherwise, do you like umbrella? Or does he like parrot? Next, did you go to movie? Did you go to movie yesterday? Next, will you go to movie tomorrow? Can you lift this chair? Can you lift this chair? Next, can't we eat healthy food? Don't you know my name? Won't they go to temple tomorrow? Next, didn't he meet you last Sunday? Didn't he meet you last Sunday? So ఇవన్నీ నెగిటివ్స్ అనమాట. నెక్స్ట్, డజంట్ షీ లైక్ స్వీట్స్?
డస్ షీ లైక్ స్వీట్స్ అనేది పాజిటివ్, జస్ట్ నాట్ పెట్టాం అంతే. డజంట్ షీ లైక్ స్వీట్స్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఈజంట్ యువర్ ఫాదర్ ఎట్ హోమ్, మీ ఫాదర్ లేరా ఇంటి దగ్గర. నెక్స్ట్ ఆరెంట్ యూ హంగ్రీ, నీకు ఆకలిగా లేదా. వాజంట్ హీ అట్ హిజ్ హౌస్ ఎస్టర్డే, సో నిన్న అతని ఇంటి దగ్గర ఉన్నాడా అలాగా. నెక్స్ట్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద బాక్సెస్ అబౌట్ ద బయోగ్రఫీ ఆఫ్ ఎంఎస్ ధోని, అరేంజ్ దెమ్ ఇన్ ద రైట్ ఆర్డర్. ఎంఎస్ ధోని గారి యొక్క బయోగ్రఫీ ఇచ్చున్నారండి, వాటిని కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. చూద్దాం. రిటైర్మెంట్. ధోని అనౌన్స్డ్ హిజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ ఆన్ డిసెంబర్. సో ఈ డేట్లో ఆయన రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు. ఎప్పుడు ఏ మ్యాచ్ జరుగుతున్నప్పుడు, ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఇన్ మెల్బోర్న్లో జరుగుతున్నప్పుడు అతను అనౌన్స్ చేశాడనమాట ఆ మ్యాచ్ జరిగిన తర్వాత. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్స్ అండ్ అచీవ్మెంట్స్, అతను సాధించినవి. ఇండియా వన్ ద 2007 ICC World 2020 and 2011 ICC World Cup under his captaincy. అతని కెప్టెన్సీలో 2020 మ్యాచెస్ వరల్డ్ కప్ గెలిచాము అండ్ మెయిన్ వరల్డ్ కప్ కూడా గెలిచాం. నెక్స్ట్ అవార్డ్స్, అతనికి వచ్చిన అవార్డ్స్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కావచ్చు, మరియు పద్మశ్రీ కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, అండ్ ఇండియాస్ థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు కావచ్చు, ఇవన్నీ వచ్చాయి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్లోకి పోతే డెబ్యూట్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ అతని కెరీర్ ఎలా అనేది. ధోని జూలై 7, 1981లో రాంచీ బీహార్లో జన్మించారు. ఇప్పుడు జార్ఖండ్లో కలిసింది అది. సో పాన్ సింగ్ అండ్ దేవకి దేవి వాళ్ళిద్దరికీ జన్మించినటువంటి సంతానం. హీ మేడ్ హిజ్ డెబ్యూట్ ఇన్ వన్ డే ఇంటర్నేషనల్ ఇన్ డిసెంబర్ 2004 ప్లేయింగ్ అగైనెస్ట్ బంగ్లాదేశ్తో ఫస్ట్ మ్యాచ్ అనేది అతను వాడాడనమాట. నెక్స్ట్ కెరీర్ చూస్తే ఇన్ వన్ డే ఇంటర్నేషనల్ సినారియో ధోని హ్యాస్ సో ఫార్ ప్లేడ్ 265 మ్యాచెస్ స్కోరింగ్ 8,620 runs with his highest being a staggering 183 out of 145 balls not out against Sri Lanka, highest అనమాట అది అతని కెరియర్లో. నెక్స్ట్ ఇంట్రడక్షన్. మహేంద్ర సింగ్ ధోని ఆర్ ఎంఎస్ ధోని ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఇండియన్ క్రికెటర్స్ పుట్టింగ్ హిజ్ గ్రేట్ లీడర్షిప్ స్కిల్స్ టు టెస్ట్. He served as the former captain of the Indian national cricket team. సో అతను ఇండియన్ నేషనల్ క్రికెట్ టీంకి ఎంతగానో సేవ చేశాడు. సో ఇప్పుడు వీటిని ఒక ఆర్డర్లో పెట్టాలి, ఏది ఫస్ట్ ఏది నెక్స్ట్ అనేది. ఫస్ట్ ఇంట్రడక్షన్ అండి, ఓకే ఇది రాయండి ఇంట్రడక్షన్. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ కెరీర్, నెక్స్ట్ సిగ్నిఫికెంట్ అండ్ మైల్ స్టోన్ అండ్ అచీవ్మెంట్స్, నెక్స్ట్ అవార్డ్స్, లాస్ట్ రిటైర్మెంట్ అనేది రాయవలసి ఉంటుంది. దాట్స్ ఇట్. నెక్స్ట్ రైట్ ఏ బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ పివి సింధు యూజింగ్ ద క్లూస్ గివెన్ బిలో. సో ఇవి యూజ్ చేసి పివి సింధు గారి గురించి రాయవలసి ఉంటుంది. ఎలా రాయొచ్చు అంటే పివి సింధుస్ ఫుల్ నేమ్ ఈజ్ పూసర్ల వెంకట సింధు. షీ వాజ్ ఏ గ్రేట్ బ్యాడ్మింటన్ ప్లేయర్. షీ వాజ్ బోర్న్ ఆన్ 5th July 1995. హర్ పేరెంట్స్ ఆర్ P.V. Ramana and P. Vijaya, who are national volleyball players. So వాళ్ళ పేరెంట్స్ నేషనల్ వాలీబాల్ ప్లేయర్స్ అనమాట. హర్ హోమ్ టౌన్ ఈజ్ హైదరాబాద్. ఆమె నేటివ్ ప్లేస్ హైదరాబాద్. హర్ ఇంటర్నేషనల్ డెబ్యూట్ టుక్ ప్లేస్ ఇన్ 2009. సో ఆమె ఫస్ట్ టైం ఆడింది ఇంటర్నేషనల్ వైడ్గా 2009లో. పుల్లెల గోపిచంద్ ఈజ్ హర్ కోచ్. పుల్లెల గోపిచంద్ గారు ఆమె యొక్క కోచ్. షీ రిసీవ్డ్ ద అర్జున అవార్డ్ ఇన్ 2013 అండ్ ద పద్మశ్రీ అవార్డ్ ఇన్ 2016. ఆ అవార్డ్స్ ఆమెకి వచ్చాయి. దట్స్ ఇట్. నెక్స్ట్ టాకింగ్ టైమ్. రెస్పాండ్ టు ద స్టేట్మెంట్. అలాస్ వీ లాస్ట్ ద మ్యాచ్. సో అలా చెప్పినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వచ్చు అంటే చాలా రకాలుగా. ఈజ్ ఇట్, అవునా, రియల్లీ, నిజంగా, ఐ నో, ఐ ఎక్స్పెక్ట్, నాకు తెలుసు, నేను ముందుగానే అనుకున్నా, డోంట్ వరీ, ఏం బాధపడొద్దు, బెటర్ లక్ నెక్స్ట్ టైం, ఈసారి ట్రై చేయండి. సో ఇలా రెస్పాండ్ అవ్వచ్చు అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లిజన్ టు ద అనౌన్స్మెంట్ మేడ్ బై ద ఫిజికల్ డైరెక్టర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్. డిస్ట్రిక్ట్ లెవెల్ జిల్లా వైడ్గా మనకు స్పోర్ట్స్ అనేవి జరుగుతున్నాయి. అక్కడ ఫిజికల్ డైరెక్టర్ అనౌన్స్మెంట్ చేస్తున్నారండి. ఏమని? అనౌన్స్మెంట్ 1, మే హ్యావ్ యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్. అందరూ దయచేసి వినండి. ద స్పోర్ట్స్ పర్సన్స్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ in 400 meters are requested to report
to Mr. Haribabu by 4 p.m. at our high school ground with your identity cards without fail. సో ఎవరైతే 400 మీటర్స్ లో పాల్గొంటున్నారో వాళ్ళు సాయంత్రం 4 గంటల లోపు హరిబాబు గారి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయండి, మీ నేమ్స్ ఇవ్వండి, ఎక్కడ హై స్కూల్ గ్రౌండ్లో మీ ఐడెంటిటీ కార్డ్స్ తీసుకొని వెళ్ళి రిపోర్ట్ చేయండి అని అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు యాక్టివిటీ 1 ఏంటంటే మేక్ అన్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద వాలీబాల్ సెమీఫైనల్ మ్యాచ్ బిట్వీన్ సోంపేట అండ్ పలాస ఇన్ కోర్ట్ నెంబర్ 2. సో కోర్ట్ నెంబర్ 2లో సోంపేట మరియు పలాసకి మధ్య వాలీబాల్ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది, దాన్ని అనౌన్స్ చేయాలి, ఆ టీమ్స్ ఇద్దరు అక్కడికి రండి అనేసి. సో ఏ విధంగా అనౌన్స్ చేస్తామంటే యువర్ అటెన్షన్ ప్లీజ్, the volleyball teams of Sompeta and Palasa are requested to go to the court number 2. The semi-final match is going to begin. That's it. Next activity 2 ఏంటంటే make an announcement regarding kabaddi final match between Narasannapeta and Srikakulam in court number 1. సేమ్ అలాగే అండి, ఇంకొక అనౌన్స్మెంట్ ఎవరెవరికి నరసన్నపేటకి మరియు శ్రీకాకుళంకి మధ్య కబడ్డీ ఫైనల్ మ్యాచ్ కోర్ట్ నెంబర్ 1లో జరుగుతుంది, స్టార్ట్ కాబోతుందని అనౌన్స్ చేయడం. యువర్ అటెన్షన్ ప్లీజ్, ద కబడ్డీ టీమ్స్ ఆఫ్ నర్సన్నపేట అండ్ శ్రీకాకుళం ఆర్ రిక్వెస్టెడ్ టు గో టు ద కోర్ట్ నెంబర్ 1. ద ఫైనల్ మ్యాచ్ ఈస్ గోయింగ్ టు బిగిన్. దట్స్ ఇట్. నెక్స్ట్ అండ్ వాట్, ఈచ్ లెర్నర్ విల్ రిపీట్ ద సెంటెన్స్ అండ్ యాడ్ వన్ మోర్ ఐటమ్. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ సెంటెన్స్ని రిపీట్ చేసి మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా వర్డ్ని యాడ్ చేయాలి. టాపిక్, ఫస్ట్ టాపిక్ ఏంటి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్. సో ఐ లైక్ టు ప్లే అన్నాం. సో ఇంకొకరు సో ఐ లైక్ టు ఆర్ ఐ లవ్ టు. సో ఐ లైక్ టు ప్లే అని ఒకరు చెప్పినప్పుడు ఇంకొకరు ఐ లైక్ టు ప్లే క్రికెట్, వాలీబాల్. సో అలాగా చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. చూద్దాం ఏ విధంగా చెప్పచ్చు అంటే ఇంకొకరు వచ్చి మళ్ళీ ఏం చెప్పచ్చు, సేమ్ ఐ లైక్ టు ఆర్ ఐ లవ్ టు ప్లే క్రికెట్, వాలీబాల్, చెస్. మళ్ళీ ఇంకొకరు వచ్చి ఏం చెప్పాలి, ఐ లవ్ టు ప్లే క్రికెట్, వాలీబాల్, చెస్, టెన్నిస్. నెక్స్ట్ ఇంకొకరు వచ్చి ఐ లవ్ టు ప్లే క్రికెట్, వాలీబాల్, చెస్, టెన్నిస్, బ్యాడ్మింటన్. సో ఈ విధంగా స్టూడెంట్స్ చెప్తూ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటి, ప్లేసెస్ గురించి. ఐ వాంట్ టు విజిట్ ఆర్ ఐ వుడ్ లైక్ టు విజిట్ అని స్టార్ట్ చేయండి. ఐ వుడ్ లైక్ టు విజిట్ చెన్నై. నెక్స్ట్ ఇంకొకరు ఏం చెప్పాలి, ఐ వుడ్ లైక్ టు విజిట్ చెన్నై అండ్ కోయంబత్తూర్. నెక్స్ట్ ఇంకొకరు వచ్చి ఐ వుడ్ లైక్ టు విజిట్ చెన్నై, కోయంబత్తూర్ అండ్ తిరుమల. ఇంకొకరు వచ్చి ఐ లైక్ టు విజిట్ చెన్నై, కోయంబత్తూర్, తిరుమల అండ్ విజయవాడ. సో లాస్ట్ ఏజ్ చెప్తాము, దానికి ముందు అండ్ పెట్టాలన్నమాట. ఓకే. నెక్స్ట్ హాబీస్ గురించి. ఐ ఎంజాయ్ బుక్ రీడింగ్. ఐ ఎంజాయ్ బుక్ రీడింగ్ అండ్ గార్డెనింగ్. ఐ ఎంజాయ్ బుక్ రీడింగ్ అండ్ గార్డెనింగ్ అండ్ ప్లేయింగ్. ఆర్ ఐ ఎంజాయ్ బుక్ రీడింగ్, గార్డెనింగ్ అండ్ ప్లేయింగ్. లాస్ట్ దానికి ముందు అండ్ పెడితే సరిపోతుంది. అలాగే ఐ ఎంజాయ్ బుక్ రీడింగ్, గార్డెనింగ్, ప్లేయింగ్ అండ్ లిజనింగ్ టు మ్యూజిక్. అలాగా హాబీస్ గురించి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎబిలిటీస్, మీ యొక్క క్యాపబిలిటీ, సామర్థ్యం గురించి. ఎగ్జాంపుల్, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. నెక్స్ట్ వ్యక్తి ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ హిందీ. నెక్స్ట్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, హిందీ, మలయాళం. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, హిందీ, మలయాళం అండ్ ఉర్దూ. సో ఈ విధంగా క్యాపబిలిటీ. లేదంటే ఇంకా ఓన్ సెంటెన్స్ రాయొచ్చు మీరు. ఐ కెన్ లిఫ్ట్ దిస్ చైర్, ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్. సో ఇంకొకరు ఏం చెప్పచ్చు, ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ఓకే, ఇలా మీ ఇష్టం అండి ఏదన్నా ఎబిలిటీ గురించి. ఎబిలిటీ అంటే ఖచ్చితంగా కెన్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫేవరెట్స్, మీ ఫేవరెట్ పర్సన్స్. సో మై ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు, గేమ్, యాక్టర్. సో మీ ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ చెప్పండి. నెక్స్ట్ వ్యక్తి గేమ్ గురించి చెప్తే నెక్స్ట్ పర్సన్ యాక్టర్ గురించి చెప్తారు. సో మై ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ ఈజ్ విరాట్ కోహ్లీ. మై ఫేవరెట్ గేమ్ ఈజ్ క్రికెట్. మై ఫేవరెట్ యాక్టర్ ఈజ్. సో మీ ఫేవరెట్ యాక్టర్ నేమ్. మై ఫేవరెట్ యాక్టర్ నేమ్, మై ఫేవరెట్ యాక్టర్ ఈజ్
NTR. సో ఈ విధంగా. నెక్స్ట్ రీడ్ ద ఇంటర్వ్యూ విత్ సైనా నెహ్వాల్. సో ఇది నేను ఆల్రెడీ చెప్పి పోస్ట్ చేస్తున్నానండి లెసన్ చదివేటప్పుడు. ఇప్పుడు మనకిచ్చిన వర్క్ ఏంటంటే ఇక్కడ డెబ్యూట్ మ్యాచ్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ ద లైఫ్. సో ఏం చేయమనంటే యాక్టివిటీ చదవండి. నౌ కండక్ట్ అన్ ఇమాజినరీ ఇంటర్వ్యూ విత్ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్స్ స్టార్ బై యూజింగ్ ద క్లూస్. ఇక్కడ క్లూస్ ఇచ్చారు, వీటిల్ని యూజ్ చేసి మనం ఎవరినన్నా స్పోర్ట్స్ పర్సన్ని ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా యాక్ట్ చేయాలన్నమాట. అంటే దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 9th క్లాస్లో వివిఎస్ లక్ష్మణ్ గారి ఇంటర్వ్యూ ఉందండి, 2nd యూనిట్. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇది మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కూడా. సో ఇక్కడ స్పోర్ట్స్ స్టార్ అనే వ్యక్తి వివిఎస్ లక్ష్మణ్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. సో దీంట్లో అన్నీ రాయవలేదు, మీరు కొద్దిగా ఏవైతే మనకు అక్కడ క్లూస్ ఇచ్చినారో వాటిని బేస్ చేసుకొని ఉండేవి రాస్తే సరిపోతుంది. సో మీకు కావాలంటే వీడియో అంతా కూడా వాచ్ చేయండి. 9th క్లాస్ అనే ఫోల్డర్లో ఉంటుంది ప్లేలిస్ట్లో. సో మీరు సీనియర్స్ దగ్గర నుంచి 9th క్లాస్ బుక్ తీసుకొని అది రాస్తామన్నా రాసుకోవచ్చు. సో బేసిక్గా మనం ఏం రాయొచ్చు అంటే ఇంటర్వ్యూవర్. సో మీ పేరు పెట్టుకోండి, రాము. గుడ్ మార్నింగ్ వివిఎస్ లక్ష్మణ్. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ, టేక్ యువర్ సీట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంటర్వ్యూవర్, థ్యాంక్ యూ, ఐ నీడ్ అన్ ఇంటర్వ్యూ విత్ యూ ఫర్ మై స్కూల్ మ్యాగజైన్. సో మా స్కూల్ మ్యాగజైన్ కోసం మీతో ఇంటర్వ్యూ కావాలి నాకు. అప్పుడు వివిఎస్ లక్ష్మణ్ గారు, ఓకే వీ కెన్ టాక్ నౌ టుగెదర్. ఓకే ఇప్పుడు మాట్లాడదాం మనం. అప్పుడు మీరు రాజు ఏమంటారు లేదా ఇంటర్వ్యూవర్ ఏమంటారు, టెల్ సంథింగ్ అబౌట్ యువర్ డెబ్యూట్ మ్యాచ్. అప్పుడు లక్ష్మణ్ గారు, ఇట్ వాజ్ 20th November 1996 అగైనెస్ట్ సౌత్ ఆఫ్రికా అని చెప్తారు. సో ఇలా మీరు సైడ్ హెడ్డింగ్ లాగే పెట్టి రాసుకోండి. యాంకర్ అండ్ వివిఎస్ లక్ష్మణ్ అన్న రాయొచ్చు, ఇంటర్వ్యూవర్ వివిఎస్ లక్ష్మణ్ అన్న పెట్టి రాయండి. సో నెక్స్ట్ ఇంటర్వ్యూవర్, హూ ఆర్ ద ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? వివిఎస్ లక్ష్మణ్, మై పేరెంట్స్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. నెక్స్ట్ ఇంటర్వ్యూవర్, వాట్ ఈజ్ యువర్ బ్రేక్ త్రూ ఇన్ యువర్ కెరియర్. మీ కెరియర్ టర్నింగ్ పాయింట్ ఏంటి అనేసి. బ్రేక్ త్రూ, BREAK, బ్రేక్ THROUGH, బ్రేక్ త్రూ ఇన్ యువర్ కెరియర్. దానికి వివిఎస్ లక్ష్మణ్ గారు, మై స్కోర్ ఆఫ్ 281 runs అగైనెస్ట్ ఆస్ట్రేలియా ఇన్ ఏ టెస్ట్ మ్యాచ్ ఇన్ 2001. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 281 రన్స్ చేశాను అనమాట. అదే బ్రేక్ త్రూ ఇన్ మై కెరియర్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంటర్వ్యూవర్, వాట్ ఛాలెంజెస్ హ్యావ్ యూ ఫేస్డ్ ఇన్ యువర్ కెరియర్. లక్ష్మణ్ గారు, ఫేస్డ్ కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ ఇన్ సమ్ కేసెస్ బట్ ఐ ఓవర్కమ్ దెమ్ లేటర్. సో ఐ ఫేస్డ్ కంటిన్యూస్ ఫెయిల్యూర్స్, చాలా అపజయాలు ఎదురయ్యాయి కానీ అవన్నీ నేను అధిగమించాను. ఇంటర్వ్యూవర్, వాట్ టిప్స్ వుడ్ యూ లైక్ టు గివ్ టు యంగర్ జనరేషన్. లక్ష్మణ్ గారు, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. సో మెంటల్లీ, శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూవర్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఆర్ డిష్. మీ ఫేవరెట్ ఫుడ్ ఆర్ డిష్ ఏంటి. లక్ష్మణ్ గారు, ఐ లైక్ సౌత్ ఇండియన్ వెరైటీస్. సౌత్ ఇండియన్ వెరైటీస్ అంటే ఇష్టం అతనికి. నెక్స్ట్ ఇంటర్వ్యూవర్, విచ్ ప్లేస్ వుడ్ యూ లైక్ టు విజిట్. లక్ష్మణ్ గారు, సిడ్నీ ఇన్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఇంటర్వ్యూవర్, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్. వివిఎస్ లక్ష్మణ్ గారు, మొహమ్మద్ అజారుద్దీన్. సో అజారుద్దీన్ గారు అంటే ఇతనికి చాలా ఇష్టం. నెక్స్ట్ ఇంటర్వ్యూవర్, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ గోల్స్. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అంటే లక్ష్మణ్ గారు, ఐ వాంట్ టు స్టార్ట్ ఏ స్పోర్ట్స్ స్కూల్. ఒక స్పోర్ట్స్ స్కూల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు నేను అని చెప్పారు. నెక్స్ట్ ఇంటర్వ్యూవర్, కెన్ యూ టెల్ అస్ ఎనీ ఫన్నీ మూమెంట్ ఇన్ యువర్ కెరీర్ అంటే లక్ష్మణ్ గారు, ఇన్ ఏ మ్యాచ్ సౌరవ్ గంగూలీ కాల్డ్ మీ ఫర్ ఏ సింగిల్ అండ్ బోత్ కొలైడ్ మిడ్ పిచ్ యాజ్ వీ కెన్ ఇన్ సేమ్ లైన్. బోత్ ఆఫ్ అస్ వెంట్ డౌన్. గంగూలీ డ్రాప్డ్ హిజ్ బ్యాట్ అండ్ గాట్ రన్ అవుట్. సో గంగూలీ నన్ను సింగిల్కి పిలిచాడు ఒక మ్యాచ్లో. అప్పుడు ఇద్దరం సేమ్ లైన్ పిచ్లో వస్తున్నప్పుడు, ఆ పిచ్ మీద సేమ్ లైన్లో వస్తున్నప్పుడు ఒకరినొకరు కొలైడ్ గుద్దుకున్నాము. అప్పుడు అలా కింద పడ్డాము. సో గంగూలీ తన బ్యాట్ని కూడా అలాగే వదిలేశాడు. అప్పుడు తను రన్అట్ అయిపోయాడు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంటర్వ్యూవర్, వాట్ ఈజ్ యువర్ సక్సెస్ సీక్రెట్. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి. లక్ష్మణ్, రెగ్యులర్ ప్రాక్టీస్, హార్డ్ వర్క్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇవి. నెక్స్ట్ ఇంటర్వ్యూవర్, హౌ ఈజ్ యువర్ పేరెంట్స్ సపోర్ట్ టు యువర్ కెరీర్.
మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారంటే లక్ష్మణ్ గారు, దే గేవ్ మీ టోటల్ సపోర్ట్ టు చూస్ క్రికెట్ యాజ్ మై కెరీర్. వాళ్ళు నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. అందులో వాళ్ళ పేరెంట్స్ వచ్చే డాక్టర్స్ అనమాట. సో స్పోర్ట్స్కి వీళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు, అయినా కానీ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఇంటర్వ్యూవర్, హూ ఈజ్ యువర్ రోల్ మోడల్ ఇన్ క్రికెట్? మొహమ్మద్ అజరుద్దీన్ అని సమాధానం ఇచ్చారు. నెక్స్ట్ ఇంటర్వ్యూవర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ వెరీ పేషెంట్లీ అని చెప్తే వివిఎస్ లక్ష్మణ్ గారు ఇట్స్ ఓకే అంటారు. దాట్స్ ఇట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఎ గేమ్. సో వాలీబాల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి, డూస్ అండ్ డోంట్స్ గురించి రాయమని చెప్పారు. టీమ్ 6 మెంబర్స్, గ్రౌండ్ మెజర్మెంట్స్, ఫౌల్, FOUL ఐ థింక్. సో ఫౌల్ అంటే చేయకూడనివి అనమాట, మిస్టేక్స్, సెట్టర్, స్పైకర్, పాయింట్స్ ఇలాంటి వాటి గురించి రాయమన్నారు. సో బేసిక్ వాలీబాల్ రూల్స్ ఏంటంటే 6 players ఆన్ ద ఫ్లోర్ అట్ ఎనీ వన్ టైమ్, 3 ఇన్ ద ఫ్రంట్ రో అండ్ 3 ఇన్ ద బ్యాక్ రో. అది ఫస్ట్ రూల్. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం ఆఫ్ 3 hits పర్ సైడ్. సో మ్యాక్సిమం 3 hits ఉండాలి పర్ సైడ్కి, ఒక్కొక్కరికి ఒక సైడ్ ఉండేవాళ్ళు. సో ఇవన్నీ మీరు పీఈటీ సార్ని అడిగితే మీకు కొద్దిగా క్లారిటీ వస్తుందని బాగా చెప్తారు వాళ్ళు. నెక్స్ట్ పాయింట్స్ ఆర్ మేడ్ ఆన్ ఎవ్రీ సర్వ్ ఫర్ విన్నింగ్ టీమ్ ఆఫ్ ర్యాలీ పాయింట్ స్కోరింగ్. సో ర్యాలీ మీన్స్ పాయింట్ స్కోరింగ్. నెక్స్ట్ a ball hitting a boundary line is in. Next, it is illegal to catch, hold or throw the ball. ఓకే, సో బాల్ని క్యాచ్ చేయడం కానీ, హోల్డ్ పట్టుకోవడం అలాగే ఉంచుకోవడం కానీ, త్రో విసిరేయడం కానీ ఇవి చేయకూడదు, ఇల్లీగల్. ఏ ప్లేయర్ కెనాట్ బ్లాక్ ఆర్ అటాక్ ఏ సర్వ్ ఫ్రమ్ ఆన్ ఆర్ ఇన్సైడ్ ద 10-foot లైన్. ఓకే, ఇదొక రూల్. నెక్స్ట్ ఆఫ్టర్ ద సర్వ్ ఫ్రంట్ లైన్ ప్లేయర్స్ మే స్విచ్ పొజిషన్స్ అట్ ద నెట్. సో అక్కడ పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట సర్వ్ చేసిన తర్వాత. సో ఇలా ఉంటాయి. నెక్స్ట్ మెజర్మెంట్స్ చూసుకున్నట్లయితే ద అఫిషియల్ ఇండోర్ వాలీబాల్ కోర్ట్ సైజ్ ఇన్ అమెరికన్ మెజరింగ్ యూనిట్స్ ఈజ్ 30 by 30 feet అండ్ 6 inches ఫర్ ద హాఫ్ కోర్ట్ ఏరియా. ఓకే, సో 30 by 30 feet ఉంటుందండి. నెక్స్ట్ ద ఫుల్ వాలీబాల్ కోర్ట్ ఏరియా ఈజ్ 60 by 30. ఫుల్ కోర్ట్ చూసుకుంటే 30 by 60 ఉంటుంది. నెక్స్ట్ డూస్ అండ్ డోంట్స్ చూస్తే డూస్ కింద రాసుకోండి. ఆల్వేస్ పుష్ యువర్ సెల్ఫ్, వేర్ యువర్ హెయిర్ ఇన్ ఏ బ్రైడ్, పోనీటైల్ ఆర్ బన్. సో హెయిర్ని కూడా అలా కట్టేసుకో ఉండాలి. నెక్స్ట్ వేర్ క్రూ సాక్స్, ఏం వేసుకోవాలి? CREW క్రూ సాక్స్ని వేసుకోవాలి. ఆల్వేస్ కమ్యూనికేట్ ఆన్ ద కోర్ట్. ఓకే, అది కూడా చేయాలి. నెక్స్ట్ ఈట్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్స్ అండ్ కార్బ్స్, ఇవి తింటూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా డూస్ ఉంటాయి. డోంట్స్ ఏముంటాయంటే వేర్ ఇట్ డౌన్, WEAR, వేర్ ఇట్ డౌన్ అంటే ఎప్పుడే కానీ వదిలేయకూడదు అనమాట, అంటే అలసిపోకూడదు దీంట్లో. ఓకే, నెక్స్ట్ వేర్ యాంకిల్ సాక్స్ని వేసుకోకూడదు. డోంట్స్ ఇవన్నీ నేను చెప్పేవి ఇప్పుడు. నెక్స్ట్ ఎవర్ బీ సైలెంట్, ఎప్పుడు సైలెంట్గా కూడా ఉండకూడదు. నెక్స్ట్ డోంట్ ఏంటంటే డోంట్ ఈట్ మచ్ ప్రొసెస్డ్ ఫుడ్, క్యాండీ, చిప్స్ అండ్ జంక్ ఫుడ్, మసాలాలు ఇలాంటివి ఏవి తినకూడదు. నెక్స్ట్ డోంట్ వేస్ట్ టైం డూయింగ్ అదర్ నాన్సెన్స్ పనులు చేస్తూ టైం వేస్ట్ చేయకూడదు. డోంట్ బీ దట్ పర్సన్ అవుట్ ఆఫ్ రొటేషన్, సో ఇది కూడా చేయకూడదు. సో ఈ విధంగా డూస్ అండ్ డోంట్స్ అనేవి ఉన్నాయండి. ఓకే, ఇంకా చాలా ఉంటాయి, మీరు మీ పీటీ సార్ని అడిగి ఒకసారి రాసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇంకా టీమ్కి 6 members ఇది రాసేసాము. గ్రౌండ్ మెజర్మెంట్స్ ఓవర్. ఫౌల్స్ అంటే అక్కడ చేయకూడనివి, డోంట్స్లోనే మనం ఆల్మోస్ట్ మెన్షన్ చేస్తున్నాము. సో నెక్స్ట్ చూస్తే ఇంకా సెట్టర్ అంటే ద ప్లేయర్ హూ హ్యాస్ ద సెకండ్ ఆఫ్ 3 contacts of the ball, who sets the ball with an overhand pass for a teammate to hit. సో ఆ పర్సన్ ఎవరైతే సెకండ్ ఆఫ్ 3 contacts ఆఫ్ ఏ బాల్, 3 contacts ఉంటాయో అతను ఇంకో పర్సన్కి ఆ బాల్ని పాస్ చేస్తాడనమాట, అతన్ని సెట్టర్ అని. అలాగే స్పైకర్ అంటే ఆల్సో హిట్ ఆర్ అటాక్, అతను కూడా
hit or attack. A ball contained with force by a player on the offensive team who intends to terminate the ball on the opponent's floor or off the opponent's blocker. సో వాళ్ళు కొట్టిన దాన్ని ఆపడానికి ట్రై చేసే వ్యక్తి అనుకుంటాను. ఓకే, నాకు పెద్ద ఐడియా లేదండి వాలీబాల్ మీద. ఒకసారి మీ పీఈటీ సార్ని అడిగి రాయవచ్చు అక్కడ మీరు. సో పాయింట్స్ దేనికి ఎన్ని పాయింట్స్ వస్తాయి అనేది కూడా మీరు రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే మనకు రిజర్వ్ మే. సో ఫన్ టైం అనుకుంటా, ఎస్ ఫన్ టైం అండి. ఫన్ టైంలో రిజర్వ్ మీ అని ఇచ్చున్నారు. చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ ట్రై టు గెస్ ద వర్డ్స్ని గెస్ చేయమన్నాడు. సో కొన్ని క్లూస్ ఇచ్చింటారు, దాన్ని బట్టి ఆ వర్డ్ ఏందనేది గెస్ చేయాలి మనం. ద ఫస్ట్ వన్ ఈస్ డన్ ఫర్ యూ. ఐ పర్సీవ్డ్ విత్ మై ఐస్. సో కళ్ళతో చేయగలిగింది ఏంటి? సా. రివర్స్ మీ అండ్ ఐ ఎగ్జిస్టెడ్. సో దాన్ని రివర్స్ చేస్తే మనకు వచ్చేది వాజ్, ఎగ్జిస్టెడ్, ఉన్నాను అని. సో నెక్స్ట్, ఐ ఆమ్ ఏ హెవీ వెయిట్. రివర్స్ మీ అండ్ ఐ ఆమ్ నథింగ్. సో హెవీ వెయిట్ దాన్ని రివర్స్ చేస్తే నథింగ్ అని వస్తుందంట. సో ఏమవి ఉండొచ్చు? టన్, TON, టన్ అంటే మనకు ఆల్మోస్ట్ 1016 kgs. సో TON టన్. దాన్ని రివర్స్ చేస్తే నాట్, NOT నాట్. సో నాట్ అంటే ఏంటి? నథింగ్ అనే కదా. సో ఆన్సర్ ఈజ్ టన్ అండ్ నాట్. టన్ అని రాసి హైఫన్ పెట్టి నాట్ అని పెట్టండి. సో దీనికి టన్, దీనికి నాట్ అని ఆన్సర్. నెక్స్ట్, ఐ ఆమ్ ద హై పాయింట్. సో హై పాయింట్ అంట. రివర్స్ మీ అండ్ ఐ ఆమ్ సంథింగ్ టు కుక్ ఇన్. సో వంటల్లో కొన్ని వంటలు దీంట్లో చేయొచ్చు, నాలో కొన్ని వంటలు చేయొచ్చు అంటే ఆ వర్డ్ని రివర్స్ చేస్తే వచ్చే వర్డ్ కొన్ని వంటలు చేయడానికి యూజ్ చేసే ఒక థింగ్ అనమాట. సో ఏంటి? సో హై పాయింట్ అంటే ఏంటి? టాప్ అంటాం కదా. సో టాప్ని రివర్స్ చేస్తే పాట్ అవుతుంది అనమాట. సో పాట్లోనే వంటలు చేసుకోవచ్చు కదా మనం. సో అలాగా. సో ఆన్సర్ ఈస్ టాప్, పాట్. నెక్స్ట్ వన్, ఐ ఆమ్ అన్కుక్డ్. రివర్స్ మీ అండ్ ఐ ఆమ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్. సో అన్కుక్డ్ అంటే ఏమి? రా మెటీరియల్ అంటే రా ఫుడ్ అంటాం కదా. సో RAW, రా. సో రివర్స్ చేస్తే వార్, ఆర్మ్డ్ అంటే ఆర్మీకి సంబంధించినవి అయి ఉండొచ్చు. సో వార్. నెక్స్ట్, ఐ ఆమ్ ఏ పోర్షన్ ఆఫ్ ద హోల్. సో మొత్తంలో ఒక భాగం అనమాట. సో పార్టే కదండి, PART, పార్ట్. రివర్స్ మీ అండ్ ఐ ఆమ్ యూజ్డ్ టు క్యాచ్ సంథింగ్. సో పార్ట్ అని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? ట్రాప్ వస్తుంది. సో టు క్యాచ్ సంథింగ్. నెక్స్ట్, సో ట్రాప్లో పడేసాడురా అని అంటుంటాం కదా. సో ట్రాప్ చేశారని. సో అదనమాట, అంటే క్యాచ్ చేయడం వాళ్ళని. ఐ ఆమ్ ఏ వైల్డ్ ఎనిమల్. రివర్స్ మీ అండ్ ఐ మూవ్ లైక్ ఏ వాటర్ లాగా మూవ్ అవుతూ ఉంటాను. రివర్స్ చేస్తే వైల్డ్ ఎనిమల్ ఇలా ఉంటే. సో ఏంటది? వోల్ఫ్, WOLF, వోల్ఫ్. రివర్స్ చేస్తే ఫ్లో, వాటర్ ఫ్లో కదండి, అవుతూ ఉంటుంది. నెక్స్ట్, ఐ ఆమ్ ఏ నెంబర్. రివర్స్ మీ అండ్ ఐ ఆమ్ యూజ్డ్ టు క్యాచ్ సంథింగ్. సో నేను నెంబర్, ఏ నెంబరు, దాన్ని రివర్స్ చేస్తే ఏం రావాలి? క్యాచ్ సంథింగ్, ఏదైనా పట్టుకోవడానికి యూజ్ చేసేది అయి ఉండాలి. సో 1 కాదు, 2 కాదు, 3 కాదు. సో రివర్స్ చేస్తే ఏం రావు? 10, TEN. రివర్స్ చేస్తే నెట్. సో చేపలు పడడానికి యూజ్ చేస్తాం కాబట్టి ఆన్సర్ 10 అండ్ నెట్. ఐ ఆమ్ యాన్ అబ్స్ట్రక్షన్ యూజ్డ్ టు హోల్డ్ బ్యాక్ వాటర్. రివర్స్ మీ అండ్ ఐ ఆమ్ క్రేజీ. సో వాటర్ని ఆపి ఉంచడానికి నేను యూజ్ అవుతాను. సో ఏంటి ఆ వాటర్ని ఆపి ఉంచేవి? డ్యామ్ కడతారు కదా వాటర్ని ఆపడం కోసం అడ్డంకిగా. సో డ్యామ్. రివర్స్ చేస్తే మ్యాడ్. సో అందుకే క్రేజీ అని ఇచ్చారు, మ్యాడ్. నెక్స్ట్, ఐ ఆమ్ విక్టోరియస్. రివర్స్ మీ అండ్ ఐ ఆమ్ ద ప్రెజెంట్ టైమ్. సో విక్టోరియస్ అంటే గెలవడం. 1, WON. రివర్స్ చేస్తే ప్రెజెంట్ టైం, ఇప్పుడు. నౌ, NOW, నౌ. నెక్స్ట్, ఐ యూజ్ ఇట్ ఇన్ డ్యాన్స్లో యూజ్ చేస్తాం. రివర్స్ మీ వీ కీప్ దెమ్ ఎట్ హోమ్. సో ఇంట్లో పెట్టుకుంటాం వాటిని. రివర్స్ చేస్తే ఏంటి? స్టెప్. డ్యాన్స్లో స్టెప్లు ఉంటాయి కదా. సో స్టెప్. రివర్స్ చేస్తే పెట్స్, పెట్ ఎనిమల్స్ ఉంటాయి కదా, అవి పెట్స్ అనమాట. PETS, పెట్స్. దట్స్ ఇట్. నెక్స్ట్ చూద్దాం. స్ట్రెచింగ్ ఏ సెంటెన్స్. చూడండి, ఒక సెంటెన్స్ని అల్లుకుంటూ పోవడం అనమాట, పెద్దది చేసుకుంటూ పోవడం. చూడండి,
యాడ్ మోర్ డీటెయిల్స్ టు ఏ సెంటెన్స్ బై యూజింగ్ 5 WH క్వశ్చన్స్. WH క్వశ్చన్స్ యూజ్ చేసి ఆ సెంటెన్స్కి ఇంకా ఏదో ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళండి అన్నారు. ఫస్ట్ హూ అనగానే మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నాం. వాట్ ఏం చేశాడు, మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, అక్కడికి దానికి ఏం యాడ్ చేస్తాం, మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ ఆడుతున్నాడు. నెక్స్ట్ దానికి వెన్ అన్నాం. మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ ఫర్ ద పాస్ట్ 2 years, 2 సంవత్సరాల నుంచి 2 hours 2 గంటల నుంచి ఆడుతున్నాడు. వేర్ ఎక్కడ ఆడుతున్నాడు, మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ ఫర్ పాస్ట్ 2 hours ఇన్ హీజ్ రూమ్, ఎక్కడ ఆడుతున్నారు, రూమ్లో. వై ఎందుకు ఆడుతున్నాడు, సో మళ్ళీ అగైన్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ ఫర్ ద పాస్ట్ 2 hours ఇన్ హీజ్ రూమ్ బికాజ్, ఎందుకంటే హీ వాంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఏ కాంపిటీషన్. సో ఈ విధంగా మీరు ఇంకేమన్నా కూడా కొత్తగా సెంటెన్స్ అనేవి ఫామ్ చేయండి. ఓట్ చైన్ యాక్టివిటీ ఉంది కదండి, ఆ విధంగా ఇది. నెక్స్ట్ వాట్ కెన్ ఏ లిటిల్ చాప్ డూ, ఇది ఆల్రెడీ చెప్పి పోస్ట్ చేస్తున్నానండి. సో దీని కింద మనకు రైమింగ్ వర్డ్స్ గ్లాసరీ కూడా చూడండి, ఆల్రెడీ చెప్పున్నాను. బ్రేస్ అంటే టు సపోర్ట్ ఆర్ ఏ హ్యాండిల్, అలాగే షన్ అంటే టు అవాయిడ్, చాప్ అంటే ల్యాడ్ చిన్న అబ్బాయి, ఓకే, టు అవాయిడ్ షన్ అంటే, ఇవి గుర్తుపెట్టుకో. మైట్ అంటే పవర్. సో ఇక్కడ చూడండి రైమింగ్ వర్డ్స్ని మ్యాచ్ చేయమన్నారు. నైట్ ఫైట్, బ్రేస్ బేస్. సో బ్రేస్ అంటే టు సపోర్ట్ ఆర్ ఏ హ్యాండిల్, సపోర్ట్ చేయడం లేదా హ్యాండిల్ చేయడం. నెక్స్ట్ క్లీన్, మీన్, యూ, డూ. సో ఇవి రైమింగ్ వర్డ్స్. నెక్స్ట్ రీడ్ ద అబవ్ పోయం అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఎ సూటబుల్ వర్డ్స్. సో పోయం చదివి మళ్ళీ కరెక్ట్గా ఇక్కడ సూటబుల్ అయ్యే వర్డ్స్తో ఫిల్ చేయమన్నారు బ్లాంక్స్. హీ కెన్ కీప్ హీజ్ డాష్ వైట్ అన్నాడు. సో ఆ పోయంలో మనకు ఇచ్చున్నారు, ఆ పోయం ఒకసారి చదవండి, దాంట్లో మనకి ఇచ్చుంటారు ఎక్కడ. ఎస్, హీ కెన్ కీప్ హీజ్ థాట్స్ వైట్. ఓకే, సో అది ఇచ్చున్నారు చూడండి మనకు పోయంలో. యా, లుక్ ఎట్ హియర్. ఈ పోయం అంతా ఆల్రెడీ చెప్పున్నానండి, మీరు ఒకసారి ఈ పోయంని మళ్ళీ చదివి ఆ పోయంని అండర్స్టాండ్ చేసుకున్నారనంటే మళ్ళీ ఇక్కడికి వచ్చారనంటే చాలా ఈజీగా ఉంటుంది మనకు. ఓకే, సో వాట్ కెన్ ఏ లిటిల్ చాప్ డూ ఫర్ హిజ్ ఎ కంట్రీ అండ్ ఫర్ యూ. వాట్ కెన్ ఏ లిటిల్ చాప్ డూ, he can play straight game all through. Next he can that's one good thing. So ikkada kaadu, ikkada ledu. Truth and right ikkada kaadu. And thing he can do. Shun, that's mean. Keep himself clean, he can keep himself clean without and within. అగైనెస్ట్ బేస్ ఎవ్రీథింగ్ ఫైన్. సో ఇదంతా కాదండి, కింద మనకు ఒక స్టాంజాలో ఇచ్చుంటారు. ఎస్, ఇక్కడ చూడండి, హీ కెన్ కీప్ హిస్ థాట్స్ వైట్, హీ కెన్ కీప్ హిస్ థాట్స్ వైట్. సో ఇక్కడ ఉంది. సో ఈ విధంగా ఈ పోయంలో ఇచ్చిన సెంటెన్సెస్ మళ్ళీ ఇక్కడ ఇచ్చారు బ్లాంక్స్ ఇచ్చి. హీ కెన్ ఫైట్ లైక్ ఏ డాష్ ఫర్ ద ట్రూత్ అండ్ రైట్. సో నైట్, KNIGHT, నైట్ బ్లాంక్లో. నెక్స్ట్ ద వన్ థింగ్ హీ కెన్ డూ ఈజ్ టు ప్లే ఏ డాష్ గేమ్ ఆల్ త్రూ. సో ఏ గేమ్ అనంటే స్ట్రైట్ గేమ్. సో ఫస్ట్ స్టాంజాలోనే వస్తుంది మనకు. నెక్స్ట్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ హీ కెన్ డూ ఈజ్ టు డూ వాట్ ఈజ్ గుడ్ ఇన్ గాడ్స్ సైట్. ఇక్కడ ఆన్సర్ వచ్చి గాడ్స్ సైట్. అదంతా కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ వాట్ క్యాన్ హీ డూ టు కీప్ ఆల్ థింగ్స్ క్లీన్. ఏం చేస్తాడంటే హీ కెన్ షన్ ఆల్ దట్స్ మీన్, అవాయిడ్ చేస్తాను అవసరం లేనివన్నీ కూడా. నెక్స్ట్ వాట్ క్యాన్ హీ బ్రేస్ అగైన్స్ట్ ఎవ్రీథింగ్. సో ఏం చేస్తాడు ఫర్ సపోర్టింగ్ అంటే వాట్ కెన్ హీ బ్రేస్ అగైనెస్ట్ ఎవ్రీథింగ్ అంటే హీ కెన్ బ్రేస్ హిస్ సోల్ అగైనెస్ట్ ఎవ్రీథింగ్. అతని మనసుని యూజ్ చేసుకుంటాడు అనమాట. నెక్స్ట్ వాట్ కెన్ హీ డూ విత్ హిజ్ మైట్. అతని యొక్క పవర్తో ఏం చేయగలుగుతాడు, హీ కెన్ ఫైట్ ద గ్రేట్ ఫైట్. సో ఇవన్నీ యాస్టీస్ ఆ పోయంలో వచ్చినవి. ఆ పోయం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న నీట్గా కంప్లీట్గా వింటే మీకు అర్థమవుతుంది అది. సో అతను
దేనికోసమైనా పోరాడగలుగుతాడు. నెక్స్ట్ వాట్ కెన్ యూ డూ ఫర్ యువర్ కంట్రీ? ఐ లవ్ మై కంట్రీ. సో మీరేం చేయగలుగుతారు మీ కంట్రీ కోసం అంటే ఐ లవ్ మై కంట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ స్టూడెంట్ ఐ స్టడీ వెల్ అండ్ అచీవ్ మై గోల్. నేను ఇప్పుడు ఒక విద్యార్థిగా బాగా చదివి నా గోల్ రీచ్ అవుతాను. ఐ రెస్పెక్ట్ అవర్ గవర్నమెంట్, అవర్ కాన్స్టిట్యూషన్, అవర్ నేషనల్ ఫ్లాగ్ అండ్ అవర్ నేషనల్ ఆంథమ్. ఇవన్నీకి నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఐ సర్వ్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద పీపుల్. సో గవర్నమెంట్ ప్రభుత్వానికి మరియు ప్రజలకి నేను సేవ చేస్తాను. ఐ కెన్ బీ ఫ్రీ ఫ్రమ్ కరప్షన్. సో నేను ఈ కరప్షన్ అనేది చేయను, లంచం అనేది తీసుకోను. ఐ కెన్ స్టాండ్ ఫర్ ట్రూత్. నిజాయితీ అంటే నిజం కోసం నిలబడతాను. ఐ ట్రై టు ఎడ్యుకేట్ అదర్స్. ఇతరులని నేను ఎడ్యుకేట్ చేస్తాను. ఐ రెస్పెక్ట్ అదర్స్. ఇతరులకు గౌరవం ఇస్తాను. ఐ కెన్ ఆల్వేస్ ట్రై టు యూజ్ మై పవర్ టు అప్లిఫ్ట్ అవర్ కంట్రీ. సో మన దేశ పురోగాభివృద్ధికి నేను తోడ్పడతాను, నా కృషి నేను చేస్తాను అని చెప్పారు అనమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్, లిస్ట్ అవుట్ ద గుడ్ థింగ్స్ యూ ఫైండ్ ఫ్రమ్ ద పోయం. ఈ పోయం నుంచి మీరు అబ్జర్వ్ చేసినటువంటి గుడ్ థింగ్స్ ఏవి అంటే కొన్ని లైన్స్ మీకు ఇష్టం వచ్చినవి రాయండి సరిపోతుంది. ప్లేయింగ్ ఏ స్ట్రైట్ గేమ్ ఆల్ త్రూ అనే లైను, ఫైటింగ్ లైక్ ఎ నైట్ ఫర్ ద ట్రూత్ అండ్ ద రైట్ అని, షన్నింగ్ ఆల్ బ్యాడ్ థింగ్స్ అని, కీపింగ్ క్లీన్ వితిన్ అండ్ వితౌట్ అనేది, బ్రేసింగ్ సోల్ అగైనెస్ట్ ఎవ్రీథింగ్ అనేది, కీపింగ్ థాట్స్ వైట్ అనేది, అండ్ ఫైటింగ్ ఏ గ్రేట్ ఫైట్ ఫర్ గుడ్ థింగ్స్ ఇన్ గాడ్స్ సైట్ అనే లైన్స్. ఇంకా ఏమన్నా మీకు నచ్చినవి ఉంటే అవి రాయొచ్చు. దట్స్ ఇట్. సో ఇక్కడ ఫన్ టైం ఇందాక చూసాం కదండి, దానికి ఆన్సర్స్ వాళ్ళే ఇచ్చున్నారు ఇక్కడ. ఓకే, సో దట్స్ ఇట్ అండి. దీంతో మనకు 6th క్లాస్ 8th యూనిట్ కంప్లీట్ అయిపోయింది. అంతేకాదు అన్ని యూనిట్స్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయాయండి. టెక్స్టువల్ గ్రామర్ కంప్లీట్ అయిపోయింది అండ్ లెసన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో కంప్లీట్గా న్యూ సిలబస్ అనేది పూర్తి అయిపోయింది. అలాగే ఓల్డ్ సిలబస్ పూర్తయింది అండ్ తెలంగాణ సిలబస్ కూడా చెప్పి పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోస్ అన్నీ మీరు కావాలనుకుంటే నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని ఫోల్డర్ వైజ్గా చూడొచ్చు. సో ఇంత కష్టపడి చెప్పినందుకు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అది టచ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవా.